ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. ప్రార్థన. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాం మిక్కిలి ప్రియ పరలోకపు తండ్రి, మరొక ప్రేమ స్తోత్రమయ్యా. మీ ప్రియపాదముల చెంత ఇలాగ మేము చేరి మీ నామమును గణపరిచి ఆరాధించడానికి మీరు చూపుతూ వచ్చిన మీ కృపకై, మీ ప్రేమ వాత్సల్యము కొరకై స్తోత్రాలు. దేవా, గడిచిన వారం అంతా కాచి కాపాడినందులకై స్తుతించగలుగుతున్నాం. కరుణించి బలపరచండి. ప్రార్థించి ప్రకటించిన మేరకు ఇలాగ సమయానికి మీ సన్నిధానంలో మేము చేరి రాగలగటానికి మీరు ఇచ్చిన మీ కృపను బట్టి వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినము మేము మీ సన్నిధానంలో గడిపే సమయమును మీరు మాకు ఆశ్చర్యకరంగా ఉంచండి. పాటలు పాడే వారిని, వాయిద్యాలు వాయించమని బలపరచండి. సమస్తము మీ యొక్క మహిమార్థమై చక్కగా పనిచేయలాగా మీరు అనుమతిస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. ఆరాధన వర్తమానం ద్వారా మాతో మాట్లాడండి. బలవర్తమానం ద్వారా మాతో మాట్లాడండి. దేవా, అక్కడ ఏసు తప్ప ఎవరు కనబడలేదన్నట్లు మీరు మాత్రమే కనపడి మీ నామమునకు మీరే మహిమ తెచ్చుకుంటూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. చివరి ప్రార్థన ఆశీర్వాదం వరకు మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని, వచ్చిన వారిని బట్టి స్తోత్రాలు, రావాల్సిన వారిని మీ యొక్క ప్రణాళిక చొప్పున నడిపించమని వందనములు చెల్లిస్తూ యేసయ్య నామమున ప్రార్థించడి బ్రతిమాలి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. పాట సంఖ్య 134. కొనియాడీం పాడీం కీర్తించీం వర్ణించేద నిన్ను నా ప్రభువా. కొనియాడీం పాడీం కీర్తించీం నిన్ను నా ప్రభువా. పరిశుద్ధుడవు నీతిమంతుడవు, పరిశుద్ధుడవు నీతిమంతుడవు. పాపపు వస్త్రము మార్చిన దేవా, పాపపు వస్త్రము మార్చిన దేవా. రాపుగా రాక్షణం వస్త్రమిచ్చితివి, రాపుగా రాక్షణం వస్త్రమిచ్చితివి. పొగడెద నిన్ను ధవలవర్ణుడా, పొగడెద నిన్ను ధవలవర్ణుడా. కొనియాడీం పాడీం కీర్తించి వర్ణించెద నిన్ను నా ప్రభు. కర్పించిరి బంగారు రాణి బోలము. తూర్పు జ్ఞానులు నీ కర్పించిరి బంగారు రాణి బోలము. తెలుపబడెను
నీ ఘన విజయము తెలుపబడెను. నీ ఘన విజయము భజించెద నిన్ను రత్నవర్ణుడా, భజించెద నిన్ను రత్నవర్ణుడా. కొనియాడి పాడి కీర్తించి వర్ణించెద నిన్ను నా ప్రభువా. కొనియాడి పాడి కీర్తించి వర్ణించెద నిన్ను నా ప్రభువా. గుర్తించెద నిన్ను ఘనముగా నేను, గనుడా నాకు ప్రభుడవు నీవే. గుర్తించెద నిన్ను ఘనముగా నేను, గనుడా నాకు ప్రభుడవు నీవే. 10,000లో నా ప్రియుడగు ప్రభువా, 10,000లో నా ప్రియుడగు ప్రభువా. పరికించి నిన్ను పాడి స్తుతించెదా, పరికించి నిన్ను పాడి స్తుతించెదా. కొనియాడి పాడి కీర్తించి వర్ణించెదా నిన్ను నా ప్రభువా. కొనియాడి పాడి కీర్తించి వర్ణించెదా నిన్ను నా ప్రభువా. ఆరాధించెదాం ప్రభువా దేవాం, ఆత్మతోను సత్యముతోను. ఆరాధించెదా ప్రభువా దేవాం, ఆత్మతోను సత్యముతోను. తిరిగి రానై యున్న ప్రభువా, తిరిగి రానై యున్న ప్రభువా. స్తుతియు ఘనత మహిమయు నీకే, స్తుతియు ఘనత మహిమయు నీకే. కొనియాడి పాడి కీర్తించి వర్ణించెద నిన్ను నా ప్రభువా. కొనియాడి పాడి కీర్తించి వర్ణించెద నిన్ను నా ప్రభువా. పాట సంఖ్య 135. దేవనాయందు నీకు ఎంతో ప్రేమ, నీ దివ్య ప్రేమ నాలో ఉప్పొంగెను, ఉప్పొంగెను. దేవనాయందు నీకు ఎంతో ప్రేమ, నీ దివ్య ప్రేమ నాలో ఉప్పొంగెను, ఉప్పొంగెను. హల్లెలూయా, 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 హల్లెలూయా. దినదినము నీదు ప్రేమ రుచి చూచుచున్నాను, దినదినము నీదు ప్రేమ రుచి చూచుచున్నాను.
దయగల జీవాహారముతో పోషించుచున్నావు, దయగల జీవాహారముతో పోషించుచున్నావు. దేవాని జీవజలము నాకిచ్చితివే, నీ దివ్య ప్రేమ నాలో ఉప్పొంగెను. దేవాని జీవజలము నాకిచ్చితివే, నీ దివ్య ప్రేమ నాలో ఉప్పొంగెను, ఉప్పొంగెను. హల్లెలూయా, 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 హల్లెలూయా. నా పాదములను నీవు బండపై నిలిపితివి, నా పాదములను నీవు బండపై నిలిపితివి. నా అడుగులనెల్లా నీవు స్థిరపరచిన దేవుడవు, నా అడుగులనెల్లా నీవు స్థిరపరచిన దేవుడవు. దేవా నాకాశ్రయుడవు నీవే గదా, నీ దివ్య ప్రేమ నాలో ఉప్పొంగెను, ఉప్పొంగెను. దేవా నాకాశ్రయుడవు నీవే గదా, నీ దివ్య ప్రేమ నాలో ఉప్పొంగెను, ఉప్పొంగెను. హల్లెలూయా, 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 హల్లెలూయా. సిలువలో నీ రక్తము కార్చి నన్ను రక్షించితివి, సిలువలో నీ రక్తము కార్చి నన్ను రక్షించితివి. సార్వత్రిక సంఘములోన నన్నైక్యపరచితివి, సార్వత్రిక సంఘములోన నన్నైక్యపరచితివి. దేవాని దయనా ఎడల అత్యున్నతము, నీ దివ్య ప్రేమ నాలో ఉప్పొంగెను. దేవాని దయనా ఎడల అత్యున్నతము, నీ దివ్య ప్రేమ నాలో ఉప్పొంగెను, ఉప్పొంగెను. హల్లెలూయా, 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 హల్లెలూయా. వాగ్దానములను నాలో నెరవేర్చిన ఓ ప్రభువా, వాగ్దానములను నాలో నెరవేర్చిన ఓ ప్రభువా. విడువక నా ఎడల నీదు కృప చూపుచున్నావు, విడువక నా ఎడల నీదు కృప చూపుచున్నావు. దేవాని మారని ప్రేమ సంపూర్ణము, నీ దివ్య ప్రేమ నాలో ఉప్పొంగెను. దేవాని మారని ప్రేమ సంపూర్ణము, నీ దివ్య ప్రేమ నాలో ఉప్పొంగెను, ఉప్పొంగెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా,
హల్లెలూయా. మృతిని గెలిచి మా కొరకై తిరిగి లేచిన ప్రభువా, మృతిని గెలిచి మా కొరకై తిరిగి లేచిన ప్రభువా, మా కొరకై త్వరలో రానై ఉన్న మహిమా రాజా, మా కొరకై త్వరలో రానై ఉన్న మహిమా రాజా. దేవాని సన్నిధి నాకు ఎంతో ప్రియమో, నీ దివ్య ప్రేమ నాలో ఉప్పొంగెను. దేవాని సన్నిధి నాకు ఎంతో ప్రియమో, నీ దివ్య ప్రేమ నాలో ఉప్పొంగెను, ఉప్పొంగెను. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. దేవానా యందు నీకు ఎంతో ప్రేమ, నీ దివ్య ప్రేమ నాలో ఉప్పొంగెను, ఉప్పొంగెను. దేవానా యందు నీకు ఎంతో ప్రేమ, నీ దివ్య ప్రేమ నాలో ఉప్పొంగెను, ఉప్పొంగెను. హల్లెలూయా, 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 హల్లెలూయా. పాట సంఖ్య 150. నీడలలో నేనానందభరితుడా అయితిని, చల్దరు వృక్షపు నీడలలో నేనానందభరితుడా అయితిని, పలు రాక్షసి వృక్షపు గాయములు, బలు రాక్షసి వృక్షపు గాయములు, ప్రేమాహస్తములతో తాకు ప్రభు, ప్రేమాహస్తములతో తాకు ప్రభు. చల్దరు వృక్షపు నీడలలో నేనానందభరితుడనైతిని, చల్దరు వృక్షపు నీడలలో నేనానందభరితుడనైతిని. నా హృదయపు వాకిలి తీయుమని, పలు దినములు మంచులో నిలచితివి, నా హృదయపు వాకిలి తీయుమని, పలు దినములు మంచులో నిలచితివి, నీ శిరము వానకు తడసినను, నీ శిరము వానకు తడిసినను,
నన్ను రక్షించుటకు వేచితివి, నన్ను రక్షించుటకు వేచితివి. నీ జల్దరు వృక్షపు నీడలలో నేనానందభరితుడనైతిని. నీ జల్దరు వృక్షపు నీడలలో నేనానందభరితుడనైతిని. ఓ ప్రియుడా నాతి సుందరుడా, ధవళవర్ణుడనా అతి ప్రియుడా. ఓ ప్రియుడా నాతి సుందరుడా, ధవళవర్ణుడనా అతి ప్రియుడా. వ్యసనాక్రాంతుడుగా మార్చబడి, వ్యసనాక్రాంతుడుగా మార్చబడి, నీ సొగసును నాకు నొసగితివి, నీ సొగసును నాకు నొసగితివి. నీ జల్దరు వృక్షపు నీడలలో నేనానందభరితుడనైతిని. నీ జల్దరు వృక్షపు నీడలలో నేనానందభరితుడనైతిని. నీ పరిమళ పుష్ప సుగంధములు నారోత హృదయమును నింపినవి. నీ పరిమళ పుష్ప సుగంధములు నారోత హృదయమును నింపినవి. ద్రాక్షారసధారల కన్నమరి, ద్రాక్షారసధారల కన్నమరి. నీ ప్రేమే ఎంతో అతి మధురం, నీ ప్రేమే ఎంతో అతి మధురం. నీ జల్దరు వృక్షపు నీడలలో నేనానందభరితుడనైతిని. నీ జల్దరు వృక్షపు నీడలలో నేనానందభరితుడనైతిని. ఉన్నత శిఖరములు దాటుచును, ఇదిగో అతడొచ్చుచున్నాడు. ఉన్నత శిఖరములు దాటుచును, ఇదిగో అతడొచ్చుచున్నాడు. నా హృదయపు తలుపులు తెరచుకొని, నా హృదయపు తలుపులు తెరచుకొని, నా ప్రియుని కొరకు కనిపెట్టెదను, నా ప్రియుని కొరకు కనిపెట్టెదను. నీ జల్దరు వృక్షపు నీడలలో నేనానందభరితుడనైతిని. నీ జల్దరు వృక్షపు నీడలలో నేనానందభరితుడనైతిని. నీ విందుశాలకు నడిపించి, రాజులు యాజకులతో చేర్చితివి. నీ విందుశాలకు
నడిపించి రాజులు యాజకులతో చేర్చితివి. జీవాహారము నాకందించి జీవాహారము నాకందించి పరమాగీతములను నేర్పితివి. పరమాగీతములను నేర్పితివి. జల్దరు వృక్షపు నీడలలో నేనానంద భరితుడనైతిని. జల్దరు వృక్షపు నీడలలో నేనానంద భరితుడనైతిని. బలురాకసి వృక్షపు కాయములు బలురాకసి వృక్షపు కాయములు ప్రేమహస్తములతో తాకు ప్రభు. ప్రేమహస్తములతో తాకు ప్రభు. జల్దరు వృక్షపు నీడలలో నేనానంద భరితుడనైతిని. జల్దరు వృక్షపు నీడలలో నేనానంద భరితుడనైతిని. ప్రభుని ఆరాధించక మునుపు పరిశుద్ధమైన బైబిల్ గ్రంథములో నుండి మన భాగమును మనం చదువుకుని మనము ముందుకు సాగే ప్రయత్నం చేద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. ఒకరించి చిన్న ప్రార్థన చేసుకుందామా, దేవుడు మనతో మాట్లాడినట్లు. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని విడివక్క ఎడబాయక నిత్యము ప్రేమిస్తూ ఉన్న మిక్కిలి ప్రియ పరలోకపు తండ్రి, మరి ఒక పర్యామ స్తోత్రమయ్యా. పాటల ద్వారా మీ నామమును మహింపరచడానికి మీరు మాకు చూపుతూ వచ్చిన మీ కృపను దేవా, మీ యొక్క జాలి దేవా, ఈ అనుభవమును బట్టి వేలాది స్తోత్రాలయ. అనేకులకు లేనటువంటి గొప్ప ధన్యత మీ సన్నిధానములో మేము దేవా మీ యొక్క మహిమ కొరకై ప్రయాసపడటం కొరకై మీరు చూపుతూ వచ్చిన మీ కృపకై స్తోత్రాలు. కరుణించుము. యోహాను సువార్త 3:16 ద్వారా మీరు మాతో మాట్లాడండి. శత్రువు ఎక్కడ పని చేయకుండా సహాయం చేయండి. చీకటి శక్తులు, అంధకార శక్తులు వేసినావును బంధిస్తున్నాం దేవా. నిలవబడుతున్న మీ దాసును నన్ను బలపరచండి. నాలో మంచిదేది లేదు. అరకాలు మొదలుకునే తల వరకు నాలో ఉన్నదంతా కూడా పాపమే. నన్ను కడుగుము, పవిత్రపరచుము. కేవలము మీ దయ, మీ ప్రజల ప్రార్థన ద్వారా మాత్రమే నిలవబడుతున్నాను దేవా. మీ ప్రజలకు అవసరమైన ప్రతి మాటను పరమందు దేవా ఉండి మీరే నాకు అనుగ్రహిస్తూ రావాల్సిన ప్రార్థన చేస్తున్నాం దేవా. మాతో మీరే మాట్లాడండి దేవా. ఇంకా ఎవరి జీవితాల్లో అయితే రక్షణ లేకుండా ఈ మాటలు వింటూ ఉన్నారో దేవా, అటు వారి హృదయములు పట్టబడగలుగుటకు మీరు సహాయం చేయండి దేవా. రక్షణ లేని వారికి రక్షణ, రక్షింపబడిన వారికి ఆత్మీయంగా క్షేమాభివృద్ధిని కలగజేసే విధంగా దేవా యొక్క వర్తమానం ఉండలాగున మీరు సహాయం చేయమని వందనములు చెల్లిస్తూ కృతజ్ఞతాస్తుతులతో
యేసయ్య నామమున స్తుతించి ప్రార్థించి అడిగి బ్రతిమాలి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ చూస్తే మనకు ఎవరి ప్రేమ అంటే ఇది దేవుని ప్రేమ. భూమి మీద ఎన్నో ప్రేమలు ఉన్నాయి, కానీ అయితే దేవుని ప్రేమ చాలా విభిన్నమైన ప్రేమ. ఎందుకు అనంటే మనము చూస్తే దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాడు అనంటే ఆ ప్రేమను మనము ఏం చేయలేమంటే వర్ణించలేము, వివరించలేను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు కదా. దేవుడు చేసిన ఆ ప్రేమను మనం ఏం చేయలేమంట, వర్ణించలేము కదా. అన్ఎక్స్ప్లెయినబుల్ లవ్. మనం అన్నిటినీ వర్ణించగలం కదా. అయ్యా భూమి ఎట్లుంది, సూర్యుడు ఎట్లున్నాడు, చంద్రుడు ఎట్లున్నాడు, నక్షత్రాలు ఎలా ఉన్నాయి, ఎదుట ఉన్న వ్యక్తి ఎలా ఉన్నాడంటే మనం వర్ణించగలం. అయితే దేవుని ప్రేమను మనము వర్ణించలేము. ఎందుకంటే ఎంత వర్ణించినా ఆ ప్రేమ గురించి ఇంకా మనము సంపూర్ణముగా చెప్పలేదు. కాబట్టి మనము చూస్తే దేవుడు మనల్ని బైబిల్ని అనుసరించి బైబిల్లో రాయించబడిన మాటల ప్రకారం దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. వాటిలోంచి ఒక 4 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేసే ప్రయత్నం చేస్తాను, రండి. దాని కొరకై మొట్టమొదటిగా రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 10వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 10వ వచనం. బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ 12 వర్స్ 10. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 10వ వచనం. సహోదర ప్రేమ విషయములో ఒకని యందొకడు అనురాగము గలవారై ఘనత విషయములో ఒకనినొకడు గొప్పగా ఎంచుకొనుడి. దేవుడు ఎలా ప్రేమిస్తూ వచ్చాడంటే గివ్ ప్రిఫరెన్స్ టు వన్ అనదర్. ప్రభు ఎప్పుడు కూడా అయ్యా నేనే ప్రేమిస్తూ ఉన్నా, నాలాగా ఎవరు ప్రేమించలేదు అని చెప్పి ఆయన ఏమంటూ ఉన్నాడు, అయ్యా ఇట్టి ప్రేమను మీరు కూడా కలిగి ఉండు అని చెప్తా వచ్చినాడు. కాబట్టి మనము చూస్తే కొలస్సీలకు రాసిన పత్రికలు రాయించబడతా వచ్చింది, మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రికలు కూడా రాయించబడతా వచ్చింది. కాబట్టి మీరు ఏం చేయాలంట, ఒకరినొకరే పురికొల్పాలంట కదా. సమయం దొరికిన కొలదే ఒకరినొకరు పురికొల్పాలి. ఇక్కడ మనము చూస్తే ఇక్కడ రాయించబడిన మాట ఏంటంటే ఘనత విషయములో ఒకరినొకడు ఏం చేయాలంట, గొప్పగా ఎంచుకొనుడి. ఇక్కడ మనము చూస్తే ఇదంతా కనిపిస్తుందమ్మా. ఇక్కడ చూస్తే మనం ఒక ఇద్దరి మధ్య ఉన్న ఒక ప్రేమను నేను మీకు పరిచయం చేయాలని అనుకుంటా ఉన్నాను, ఈ మాట మనకు అర్థం అవ్వడం కోసమై. ఎవరి ప్రేమ అని అంటే మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం మొట్టమొదటి వచనంలో మనకు కనపడతారు. ఎవరు కనపడతారంట అక్కడ? మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం మొదటి వచనం. ఇక్కడ కనపడేది ఎవరంటే ఇద్దరు వ్యక్తులు మనకు కనపడతారు. ఆ ఇద్దరు వ్యక్తుల పేర్లు ఏంటంట? మొదటి వ్యక్తి పేరేమో దావీదు, రెండవ వ్యక్తి పేరేమో ఎవరంట? యోనాతాను. కాబట్టి రండి ఆ మాట మనం చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 1వ వచనం. బుక్ ఆఫ్ ఫస్ట్ శామ్యూయల్ చాప్టర్ 18 వర్స్ 1. మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 1వ వచనం. దావీదు సౌలుతో మాటలాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయెను. యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయెను. రెండవ భాగము. యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతని ప్రేమించెను. యోనాతాన్ ఏం చేస్తా వచ్చినాడంట? జోనాథన్ లవ్స్ ద డేవిడ్ యాజ్ హీజ్ ఓన్ సౌల్ ఆర్ ఓన్ స్పిరిట్. యోనాతాను దావీదుని ఎంతగా ప్రేమించాడంటే మనము చూస్తే ముందు చదువుకున్నాం కదా, ఘనత విషయంలో ఒకరినొకడు ఏం చేయాలంట, మనము గొప్పగా ఎంచుకొని
ఆ మాటను మనం ఆధారం చేసుకోగలిగితే యోనాతాను మనం ఇక్కడ చూస్తే ఎవరంట? ఎవరి యోనాతాను? మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 1వ వచనం. యోనాతాను ఎవరు అనంటే సౌలు తరువాత సౌలు కుర్చీలో కూర్చోవడానికి అనగా రాజుగా పరిపాలన చేయడానికి అర్హత కలిగిన వ్యక్తి. అవునా కాదండి? రాజు తర్వాత రాజు అయ్యే అవకాశము ఎక్కువగా ఎవరికి ఉంది? బాహ్యంగా చూస్తే యోనాతానుకుంది. అయితే యోనాతాను అలాగే దావీదు జీవితాలు చూస్తే దేవుడేమో దావీదును అభిషేకిస్తూ వచ్చినాడు. అయితే సౌలు అనుకున్నాడు, నా తరువాత ఈ రాజ్య సింహాసనం మీద కూర్చోవాల్సింది నా కుమారుడైన యోనాతాను అని అనుకున్నాడు. అయితే సౌలు యొక్క భావన వేరు, దేవుని యొక్క భావన వేరు. దేవుడు దావీదును ఏర్పరచుకుంటూ వచ్చాడు. అయితే సౌలు అనుకున్నాడు, చాలాసార్లు అంటూ వచ్చాడు, అరే నీ సింహాసనము అనగా నా తరువాత నీవు రాజ్య పరిపాలన చేయాలా, నీవు నా కుమారుడవు కదా, నేను చనిపోయిన తర్వాత నీవు రాజుగా ఉండి రాజ్య పరిపాలన చేయాలా అని ఈ యొక్క సౌలు యోనాతానుతో చెప్తా వచ్చినాడు. కాబట్టి మనము చూస్తే వీరు ఇద్దరు కూడా అనగా ఒకరేమో తండ్రి తరువాత సింహాసనం ఎక్కవలసిన ఒక వ్యక్తి, దేవుని చేత ఏర్పరచబడిన ఇంకొక వ్యక్తి, వీరిద్దరు కూడా ఇప్పుడు ఏం చేయబడతా వచ్చినారంట? ఒకరినొకరు ప్రేమించుకుంటా ఉన్నారు. ఇప్పుడు ఎవరైనా సరే మన స్థానంలోకి ఇంకొకరు వస్తారంటే మనం ప్రేమిస్తామండి. ఎవరైనా ఇప్పుడు అన్నారనుకో ఈ మాట, ఏమని, అయ్యా నువ్వు వద్దు ఇంకా ఇక మీదట పరిచర్యం ఏం చేస్తామంటే నేను సంతోషంగా ఉంటానా? అయ్యా బాబు ఇప్పుడు ఇంతవరకు నువ్వు సంఘ పెద్దగా ఉన్నావు, ఇప్పటి నుంచి నీవు వద్దంటే సంఘ పెద్దగా ఉన్న వారికి సంతోషం ఉంటుందా? ఉండదు. న్యాయాధిపతిగా ఉన్న వ్యక్తిని ఒక్కసారి తీసేసి అయ్యా నువ్వు ఇంకా పనికిరావు, న్యాయాధిపతిగా వేరే వ్యక్తిని మేము ఏర్పరచుకుంటాము అంటే ఆ వ్యక్తి సంతోషపడతాడా? సంతోషపడడు. అయ్యా ఇంతవరకు నీవు మాకు నాయకుడిగా ఉండి నడిపించావు, మంచిదే, ఇక మీదట మీ నాయకత్వం మాకు అక్కర్లేదు అని అంటే ఆ వ్యక్తికి సంతోషం ఉంటుందా? సంతోషం ఉండదు. అయితే ఇక్కడ చూస్తే యోనాతాను జీవితము దావీదు జీవితము చూస్తే వారిద్దరు ఏం చేస్తూ ఉన్నారంట? పరస్పరము ఒకరినొకరు గణపరుచుకుంటూ ప్రేమించుకుంటూ ఉన్నారు. ఈ మాట మనకు అర్థం అవడం కోసమే మనము చూస్తే 18వ అధ్యాయము 4వ వచనంలో చూస్తే యోనాతాను ప్రేమ ఎంత గొప్పదో మనకు వర్ణించబడతా వచ్చింది. యోనాతాను దావీదును ప్రేమించి ఏం చేస్తూ వచ్చినాడంట? తన దగ్గరున్న విలువైన వస్తువులు, తన ప్రాణమును కాపాడుకోవడం కోసమై ఏవైతే యోనాతానుకున్నాయో ఆ వస్తువులు యోనాతాను ఎవరికి ఇచ్చినాడంట? దావీదుకి ఇస్తా వచ్చినాడు. కారణం యోనాతాను దావీదును ప్రేమించెను. ఎంతగా ప్రేమించాడంట? 18వ అధ్యాయం 1వ వచనం రాయించబడి, తనకు ప్రాణ స్నేహితుడు. మనకున్నారా ప్రాణ స్నేహితులు? ఉన్నారా? ఖచ్చితంగా ఉండాలి. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మేక్ ఏ ఫ్రెండ్ దట్ హూ ఈజ్ రెడీ టు లై డౌన్ హిజ్ లైఫ్. ఎట్లాంటి స్నేహితుని కలిగి ఉండాలంటే మన కొరకు ప్రాణం పెట్టే వాళ్ళు ఉండాలి. ఒక్క స్నేహితుడు ఉంటే చాలు. కాబట్టి మనం చూస్తే ఇక్కడ దావీదు ఏం చేస్తా, యోనాతాను ఏం చేస్తూ వచ్చినాడంట? దావీదును ప్రేమించి ప్రాణ స్నేహితునిగా భావిస్తూ వచ్చినాడు. భావించి తన దగ్గర ఉన్న ఆ సామాను అనగా ఏంటంట? కత్తి, విల్లు, నడికట్టు, దుప్పటి, ఇవేం చేస్తూ వచ్చినాడు? యోనాతాను దావీదుకి ఇస్తూ వచ్చినాడు. అయితే తర్వాత చూస్తే ఆ మొదటి సమూయేలు గ్రంథం 31వ అధ్యాయం అనుకుంటా, చివరి అధ్యాయంలో యోనాతాను యుద్ధమందు ఏం చేయబడతాడంట? చనిపోతాడు. రండి, యుద్ధమందు చనిపోయిన తర్వాత 2వ సమూయేలు గ్రంథం ఇప్పుడు రండి చూద్దాం. యోనాతాను దావీదును ప్రాణ స్నేహితుడిగా భావించాడు, మంచిదే. మరి దావీదు సంగతి ఏంటంట? రండి, 2వ సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము. 2వ సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 22వ వచనం. బుక్ ఆఫ్ 2 శామ్యుయేల్ చాప్టర్ 1 వర్స్ 22. అందరం కలిసి చదువుకుందాం. హతుల రక్తము ఒలికింపకుండా బలాఢ్యుల క్రొవ్వును పట్టకుండా యోనాతాను విల్లు వెనుకదీయలేదు, ఎవరిని హతము చేయకుండా సౌలు కత్తి వెనుక తీసినది కాదు. 23 కూడా కలిసి చదువుకుందాం. సౌలును యోనాతానును తమ బ్రతుకునందు సరసులుగాను నెనరుగలవారుగాను ఉండిరి, తమ మరణమందైనను వారు ఒకరినొకరు ఎడబాసిన వారు కారు. చాలండి. ఇక్కడ చూస్తే చనిపోయిన తర్వాత సాధారణంగా ఏమనుకుంటామండి మనము? మన శత్రువు చనిపోతే మన కనుల ఎదుట
ఆ మంచి వర్తమానం ఎవరైనా తీసుకొని వస్తే మనం ఏం చేస్తాం సాధారణంగా? వి విల్ ఎగ్జాల్ట్ హిమ్ అండ్ వీఆర్ రెడీ టు గిఫ్ట్ హిమ్ ఎనీథింగ్. అయ్యో, నా శత్రువైన సౌలు చనిపోయినాడే, నా శత్రువుని కుమారుడైన యోనాతాను చనిపోయినాడే అని దావీదు భావించలా. దావీదు ఏమని భావిస్తూ ఉన్నాడు? చనిపోయిన వారిని, ఇంకా చెప్పాలంటే యుద్ధమందు ఓడిపోయిన వారిని, అనగా తన స్నేహితుడైన యోనాతాను గురించి ఆయన ఏం చెప్తా ఉన్నాడండి? యుద్ధములో యోనాతాను విల్లు ఏం చేసిందంట? శత్రువులను చంపకుండా విడిచిపెట్టలేదు అని అన్నాడు. చాలా జాగ్రత్తగా గమనించాలా. మనం ఎంత యుద్ధము చేసినా కూడా, మనం యుద్ధమందు గెలిచినా ఓడిపోయినా, ఆ వ్యక్తి ఎవరైతే ప్రధానమైన పాత్రను పోషించి చనిపోయాడో అతను ఏం చేస్తాం? మనం చాలా త్వరగా మర్చిపోతాం. అవునా కాదండి? ఈవెన్ వీఆర్ విన్ ఆర్ లూజ్ ద బ్యాటిల్, దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్. ఇక్కడ చూస్తే వీరు ఓడిపోయినారు, అనగా ఇశ్రాయేలీయులు ఫిలిస్తీయులు ఎదుట నిలవబడకుండా ఫిలిస్తీయులు ఏం చేస్తూ వచ్చినారంట? ఇశ్రాయేలీయుల్ని ఓడిస్తూ వచ్చినారు. యుద్ధ భూమిలో యోనాతాను, అలాగే యోనాతాను తండ్రి అయిన సౌలు చనిపోయినాడు. చనిపోయిన ఈ వార్త ఎవరు తీసుకొని వచ్చారంట? ఒక వ్యక్తి తీసుకుని వచ్చి దావీదు దగ్గరికి వస్తే దావీదు అంట వచ్చిన మాట ఏంటంట? ఈ మాటే, అయ్యా, నా స్నేహితుడైన యోనాతాను ఎట్లాంటి వాడు, ఎంత యుద్ధ నైపుణ్యత కలిగిన వాడు. ఇంకా మనం చూస్తే యోనాతాను గురించి ముందు అధ్యాయంలో రాయించబడతా వచ్చింది. యోనాతాన్ అంట ఫిలిస్తీన్లను చంపడం కోసమై తనను తాను అగుపరచుకుంటా వచ్చినాడు. సౌలు ఆ సమయంలో ఒక నిర్ణయం తీసుకుంటా వచ్చాడు. అయ్యా, మనము ఫిలిస్తీన్లను జయించేంత వరకు మనం ఏం చేయకూడదంట? ఏం తినకూడదు అన్నాడు. ఏమీ తినకూడదు అన్నాడు. అట్లాంటి సమయంలో యోనాతాను ఒంటరిగా వెళ్ళి ఏం చేస్తూ వచ్చినాడంట? ఫిలిస్తీన్లను చంపుతూ వచ్చినాడు. కాబట్టి మనము చూస్తే ఒకరినొకరు ఎంత గణపరుచుకుంటూ ఉన్నారు. దేవుడు ప్రేమించిన ప్రేమ ఎట్లాంటి ప్రేమ అంటే దైవికమైన ప్రేమ. ఆ మాట మనకు అర్థం అవ్వడం కోసమై ఈ సందర్భాన్ని నేను మీకు పరిచయం చేస్తూ వచ్చిన. ఇట్స్ ఏ లవ్ దట్ ఈజ్ హానరబుల్ లవ్ కదా. దేవుడు మనల్ని ఎలా ప్రేమిస్తూ వచ్చాడంటే ఒకరినొకరు ఘనత విషయంలో ఒకరినొకరు ఘనపరుచుకోవడం ప్రభు నేర్పిస్తూ వచ్చినాడు. అందుకే ఇంకో చోట రాయించబడతా వచ్చింది. 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 30-31 వచనాలు. నన్ను ఘనపరచు వారిని ఏం చేస్తా? నేను ఘనపరుస్తానన్నాడు. ఇక్కడ చూస్తే దావీదు అనగా మొట్టమొదటిగా యోనాతాను దావీదును ప్రేమించి దావీదును ఘనపరిచాడు కాబట్టే తన దగ్గర ఉన్నవన్నీ ఆ విలువైనవి దావీదు ప్రాణములు కాపాడుకోనగలిగిన వస్తువులు యోనాతాను దావీదుకి ఇచ్చాడు. చనిపోయిన తర్వాత, అనగా యోనాతాను చనిపోయిన తర్వాత దావీదు యోనాతానును ఘనపరచి ఏం చేస్తూ ఉన్నాడంట? తనను గురించి ఒక ధనుర్గీతం ఎత్తి పాడుతూ వచ్చినాడు. అక్కడ రాయించబడతా వచ్చింది 2వ సమూయేలు గ్రంథంలో. కనుక మనము చూస్తే మొట్టమొదటిగా గివ్ ప్రిఫరెన్స్ టు వన్ అనదర్, ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనుడి. కాబట్టి ప్రభు ప్రేమ ఎట్లాంటి ప్రేమ అంట? మనల్ని ఘనపరచే ప్రేమ మొదటిగా. కాబట్టి యోనాతాను దావీదును ఘనపరచాడు, అలాగే దావీదు యోనాతానును ఘనపరచాడు. రెండవ అనుభవంలోనికి వెళ్దాం. రెండవ అనుభవంలోనికి 1 తెస్సలోనికైలకు రాసిన పత్రిక, బుక్ ఆఫ్ 1 Thessalonians చాప్టర్ 5 verse 11. 1 తెస్సలోనికైలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం. 1 తెస్సలోనికైలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం. అందరం కలిసి చదువుకుందాం. కాబట్టి మీరిప్పుడు చేయుచున్నట్టుగానే ఒకరినొకడు ఆదరించి ఒకరికొకడు క్షేమాభివృద్ధి కలుగచేయుడి. మళ్ళా చదువుకుందామా ఈ మాట. కాబట్టి మీరు ఇప్పుడు చేయుచున్నట్టుగానే ఒకరినొకడు ఆదరించి ఒకరికొకడు క్షేమాభివృద్ధి కలుగజేయుడి. కాబట్టి మనము చూస్తే బిల్డప్ వన్ అనదర్. ఇక్కడ చూస్తే మనము ఈ మాట మనకు అర్థం అవ్వడం కోసమై ఆది కాండము 12వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే ఒక మాట రాయించబడతా వచ్చింది. అబ్రహాము తన భార్య అయిన శారాయిని అలాగే తన అన్న కుమారుడైన లోతును వెంట పెట్టుకొని ఎక్కడికి వచ్చినాడంట? దేవుడు తనకు చూపించిన ప్రదేశంలోనికి వచ్చినాడు. అవునా కదండి? అక్కడ ఆ మాటలు రాయించబడి ఉంటాయి. ఇక్కడ ఆది కాండము 12వ అధ్యాయం 5వ వచనములో. అయితే మనము చూస్తే ఈ 12వ అధ్యాయం 5వ వచనము
ఈ మాటను మనము చూసినప్పుడు వీరి ప్రేమ ఎక్కువ కాలం నిలవబడదు. మనము చూస్తే 12వ అధ్యాయం 5వ వచనములో అందరూ కలిసి అబ్రహాముతో పాటు ముందుకు సాగుతూ వచ్చినారు. అయితే 13వ అధ్యాయం 4వ వచనంలోకి వచ్చేతలకి ఏమైతే వచ్చిందంట, అబ్రహాము యొక్క పశువుల కాపర్లకి అలాగే లోతు యొక్క పశువుల కాపర్లకి కలహం పుడతా వచ్చింది. అక్కడ చూస్తే ఇంకొకరంట వచ్చారు, అక్కడ కొట్లాట పెట్టే వాళ్ళు ఎక్కువ ఉన్నారంట కదా. కాబట్టి వాళ్ళు ఏం జరుగుతూ వచ్చిందంటే ఏదో నీటిని బట్టియో మరి ఆహారమును బట్టియో ఇరువురి పని వాళ్ళ దగ్గర వాళ్ళ మధ్య ఏమైతే వచ్చిందంటే వైరం కలుగుతూ వచ్చింది. కాబట్టి మనము చూస్తే ఆ సందర్భమును అక్కడ ఏం జరుగుతూ వచ్చిందంటే అబ్రహాము చాలా చక్కగా ఒక మంచి మాట చెప్తా వచ్చినాడు. మనం చెప్తామండి ఆ మాట? మనము చెప్తామా? ఏదైనా ఒక చిన్న విషయంలో బంధువులు మనకు హాని చేస్తే, ఒక చిన్న విషయంలో బంధువులు మనకు నష్టం కలిగిస్తే, ఒక చిన్న విషయంలో మనం ఎంతగానో ప్రేమించే మన సహోదరుడే కానివ్వండి, సహోదరే కానివ్వండి, ప్రాణ స్నేహితుడే కానివ్వండి, ఎవరైనా ఒక చిన్న నష్టం మనకు కలిగిస్తే మనం వారి క్షేమం కొరకు యోగక్షేమాల కొరకు ఆలోచించే అనుభవం మనకుందా అని ఆలోచిస్తామా మనము? యోగక్షేమం, అరే నాకు నువ్వు నష్టం కలిగించావు కదరా, నేను నీ కొరకు ఎందుకు నేను ఆలోచించాలా, నువ్వు నాకు నష్టపరిచావు కదా, నేను ఎందుకు నీ గురించి నీకు మేలు చేయాలా, నీకు మేలు కాదు నీకు కీడే జరగాల, కాబట్టి నీకు మేలు జరగాల్సిన పనే లేదు అన్నట్లు మనం భావిస్తాం. అయితే ఇక్కడ అబ్రహాము జీవితంలో చూస్తే అబ్రహాము చాలా చక్కగా హీఈస్ గివెన్ ఏ గుడ్ స్టేట్మెంట్. ఎట్లాంటి స్టేట్మెంట్ ఇచ్చాడంటే ఆయన అంటే వచ్చినాడు, అబ్రహాము తానే కలగజేసుకొని, అయ్యా ఈ కనుల ఎదుట కనబడుతున్న ఈ దేశం అంతా నీ ముందర ఉంది, నీ ఇష్టం, నువ్వు ఎక్కడికి వెళ్తావు, నువ్వు తూర్పుకి వెళ్తావంటే నేను ఎక్కడికి వెళ్తా, నేను పడమరకి వెళ్తా, నువ్వు ఉత్తరం వైపు వెళ్తా అంటే నేను దక్షిణం వైపు వెళ్ళిపోతా అని అంటా వచ్చినాడు. మనం అంటామండి, మనం ఏం చేస్తాం, అరే నేను పెద్దోడిని, నేను చెప్పిన మాట వినాలంటాం కదా. ఎన్నిసార్లు కుటుంబంలో చాలా మట్టుకు ఎందుకు నెమ్మది లేకుండా వెళ్తుంది అంటే కారణం ఇదే. ఏం కారణం? అరే నేను పెద్దవాడిని, నేను చెప్పిన మాట వినాలా, అరే నేను జ్ఞానవంతుని, నేను చెప్పిన మాట నువ్వు వినాలా, అరే మీ అందరికీ వండి పెట్టేది నేను కాబట్టి నేను చెప్పిన మాట మీరు వినాలా. అందరూ అనుకుంటారు నా మాట అందరూ వింటే బాగుండు, నా మాట. వాస్తవానికి చూస్తే అందరం ఎవరి మాట వింటున్నాం? మనం ఎవరి మాట వింటున్నాం? మనకు తెలియకుండా దేవుని మాట వింటా ఉన్నాం. అవునా కదండి? ఈ మాట మనకు అర్థమయ్యేసరికి 50 ఏళ్ళు వచ్చింటాయి, 60 ఏళ్ళు వచ్చింటాయి, 70 ఏళ్ళు వచ్చింటాయి, వృద్ధాప్యమైనా కూడా కొన్నిసార్లు మనకి మాట అర్థం కాదు. అరే నేను దేవుని మాట వింటున్నా, నేను దేవుడు చెప్పినట్టు చేస్తున్నా అని కదా. కాబట్టి మనం చూస్తే ఇక్కడ అబ్రహాం ఏం చేస్తా వచ్చినాడంట, లోతు యొక్క క్షేమమును ఆలోచించి లోతుతో ఈ మాట అంటా వచ్చాడు. ఏమన్నాడంటే, అయ్యా లోతు, నువ్వు నా బంధువుడవి కాబట్టి నువ్వేం చేయాలా, ఈ ఎదురుగా ఉన్న ఈ స్థలం అంతటిని చూస్తూ ఉన్నావు కదా, ఈ దేశంలో నీవు ఎక్కడికైనా వెళ్ళు, నువ్వు తూర్పుకు వెళ్తావా, పడమరకి వెళ్తావా, ఉత్తరంకి వెళ్తావా, దక్షిణంకి వెళ్తావా, ఎక్కడికైనా వెళ్ళు, ఈ దేశం అంతా ఎట్లుందంట నీ ఎదుటుంది అని అన్నాడు. అన్నప్పుడు సాధారణముగా లోతు తన యొక్క మాటను 2 విధాలుగా నిర్ధారణ చేసుకోవచ్చు, ఎలాగ అబ్రహామును ప్రేమిస్తూ ఉన్నాడని చెప్పడం కోసమై. నెంబర్ 1, ఇఫ్ హీ ఈజ్ రెడీ టు కన్ఫెస్ వాట్ ద సిచ్యువేషన్ హ్యాజ్ టేకెన్ ప్లేస్, అనగా ఏదైతే జరిగిందో దాని గురించి ఆయన క్షమాపణ అడిగి ఉండొచ్చు. అయ్యా ఏదో నా పశువుల కాపర్లు తెలియక పొరపాటున చేసి ఉన్నారు, మనం వచ్చేటప్పుడు ఎలాగొచ్చాం, అందరం కలిసే వచ్చాంగా, వచ్చేటప్పుడు ఏమనుకొని తీర్మానం చేసుకున్నావు, నిన్ను పిలిచిన ఆ దేవుణ్ణి ఆరాధించాలనే కదా, ఎందుకు మనము అంత కలిసి మన దేశమును విడిచిపెట్టి ఈ దేశంకి వచ్చాము అంటే నిన్ను ఆశీర్వదించడానికి పునుకుంటూ వచ్చిన దేవుడు నన్ను కూడా ఆశీర్వదించాలనే కదా. ఆ తీర్మానం ఉందా లోతుకు? ఆ తీర్మానం ఉందా అక్కడ? లోతు అక్కడ ఏం మాట్లాడట్లా, ఆయన అన్నమాట ఒకటే, నేను ఎక్కడికి వెళ్తా, పచ్చగా ఉన్న ఆ స్థలమును అనగా పాలు తేనెలు ప్రవహించే ఆ దేశమును తాను కోరుకోలేదు, కానీ దేన్ని కోరుకుంటా వచ్చాడంట, సొదొమ గొమొర్రా పాపమునకు ఏంటంట మూలాధారమైన పట్టణములు ఆయన ప్రేమిస్తూ వచ్చినాడు. ఎవరంట ఆయన? లోతు. చూడండి ఎట్లుందో. మొదటిగా ఆయన ఏం చెప్పిండొచ్చు, ఏదో పొరపాటు అయింది క్షమించి అందరం కలిసి ఉందామని చెప్పచ్చు. లేదంటే రెండవ మాట ఏం చెప్పిండొచ్చు అంటే, అయ్యా నువ్వు చెప్తున్నావు నీ ప్రేమ ఎదుట నేనేం చేయలేను కాబట్టి పెద్దవాడివి, నీకు నచ్చిన స్థలమునకు నువ్వు వెళ్ళు, తర్వాత నేను తీసుకుంటా అని చెప్పిండొచ్చు. అక్కడ కూడా దెర్ ఈజ్ నో అనదర్ స్టేట్మెంట్.
అక్కడ కూడా రెండో మాట చెప్పలేకపోతా వచ్చినాడు. అయితే అబ్రహాం ఎంత ప్రేమ గలవాడో చూడండి. ఒక్కరినొకరు ఏం చేస్తూ ఉన్నాడు? క్షేమాభివృద్ధి కొరకై ప్రయాసపడుతున్నాడు అబ్రహాం ఎవరికి కూడా కీడు చేయలే మనం చూస్తే. కాబట్టి మనం చూస్తే ఇక్కడ ఈ లోతు ఏం చేస్తూ వచ్చినాడంట? సొదొమ గొమొర్రా పట్టణాలను ఏర్పరచుకుంటూ వచ్చినాడు. మంచిదే. సొదొమ గొమొర్రా పట్టణాలు 13వ అధ్యాయంలో అబ్రహాము లోతు ఏర్పాటు చేసుకుని అందులో నివసించడానికి పూనుకుంటూ వస్తే 14వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఏమైపోయిందంట? లోతు చెరపట్టబడతా వచ్చినాడు కదా. రండి 14వ అధ్యాయము 14వ వచనం. బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 14 వర్స్ 14. ఆదికాండము 14వ అధ్యాయము 14వ వచనం. అందరం కలిసి చదువుకుందామా? అబ్రాము తన తమ్ముడు చెరపట్టబడేనని విని తన ఇంట పుట్టి అలవరచబడిన 310 మండు గురిని వెంటబెట్టుకుని దాను మట్టుకు ఆ రాజులను తరిమేను. ఇప్పుడు ఏం జరుగుతూ వచ్చిందంట? లోతు ఏ ప్రదేశమునకైతే వెళ్ళిపోతూ వచ్చినాడో, లోతు నివసిస్తూ ఉన్న ఆ పట్టణమును కొంతమంది రాజులు ఏం చేస్తూ వచ్చినారంట? స్వాధీనపరచుకొని లోతు యొక్క కుటుంబమును ఏం చేస్తూ వచ్చాడు? చెరపట్టుకుంటా వచ్చినారు, బానిసలుగా తీసుకొని పోతూ వచ్చారు. ఈ సంగతి ఇప్పుడు ఎవరికి తెలిసిందంట? అబ్రహాముకు తెలిసింది. అబ్రహాం ఏమన్నాడు? మంచి శాస్త్ర జరిగింది అన్నాడా? నేను చెప్పిన మాట వినకుండా వెళ్ళిపోయావు అని అన్నాడా? అనలా. ఏమంటా వచ్చినాడంట? చెరపట్టబడిన లోతు కొరకై తన ఇంట పుట్టి అలవర్చబడిన యుద్ధ నైపుణ్యత కలిగిన వారు 318 మందిని ఆయన ఏం చేస్తూ వచ్చినాడంట? తీసుకొని లోతు మీద ఏ రాజులైతే దండెత్తుతూ వచ్చినారో ఆ రాజులకు ఏం చేస్తూ వచ్చినాడంట? యుద్ధమందు జయించి ఇప్పుడు తిరిగి లోతును ఏం చేస్తూ వచ్చినాడంట? సంపాదించుకుంటా వచ్చినాడు. ఇది కాదా ప్రేమ? ఒకరినొకరి యోగ క్షేమాభివృద్ధి కొరకై. చూడండి ఎంత బాగా రాయించబడిందో. ఒకరినొకరు క్షేమాభివృద్ధి తీసుకొని రావాలా. ప్రయాసపడలేదా అబ్రహాం ప్రయాసపడినాడా లేదా? ప్రయాసపడినాడు. ఇంకా చూస్తే 18వ అధ్యాయంలో అబ్రహాముకు దేవుని యొక్క దూతలు తన దగ్గరికి వచ్చి ఈ సంగతి తెలియపరుస్తాయి. ఏమని? సొదొమ గొమొర్రా పట్టణాలు ఏమైపోతాయంట? కాల్చబడతాయి అన్న ఈ మాటలు బయలుపరచబడితే లోతు ఒక్క కుటుంబం కోసమై అబ్రహాం ప్రార్థన చేస్తూ వచ్చినాడు. అబ్రహాం ప్రార్థన ఎట్లాంటిదంటే అది ప్రార్థన కాదు, విజ్ఞాపన, యాచన. యాచన ఇంకో మాట చెప్పాలంటే మన భాషలో అడుక్కోవడం అని అర్థం. అబ్రహాము ప్రార్థన ఎలా చేశాడంట? 50 మంది నీతిమంతులుంటే ప్రభువా దేశం ఆ పట్టణమును కాపాడుతావా అన్నాడు. 5 మంది తగ్గించాడు, 40కి వచ్చాడు. మళ్ళీ 5 మంది తగ్గించాడు, మళ్ళీ 30, 20, ఇట్లా కనీసం 10 మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణమును కాపాడవా అన్నట్లు ప్రార్థన చేసి అబ్రహాం వెళ్ళిపోయినాడు. దేవుడు కూడా వెళ్ళిపోయినాడు. అయితే ఎటకెలకు 19వ అధ్యాయంలో చూస్తే లోతు యొక్క కుటుంబం ఏం చేయబడతా వచ్చిందంట? కాపాడబడతా వచ్చింది. చనిపోలా. సొదొమ గొమొర్రా పట్టణాల మీద దేవుని యొక్క ఉగ్రత అన్న పాత్ర పోయబడతా వస్తే ఆ ఉగ్రత నుండి తప్పించబడిన ఏకైక కుటుంబం ఎవరైనా ఉన్నారంటే లోతు మాత్రమే. కారణం ఏంటి? లోతు కొరకై నిత్యము లోతు క్షేమాభివృద్ధి కొరకై ఆలోచించే ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరంట ఆయన? అబ్రహాము. కాబట్టి మనము చూస్తే రెండవదిగా ఈ దేవుని ప్రేమ నిత్యము మనల్ని ఏం చేస్తుందంట? రెండవ అనుభవంలోనికి వస్తే క్షేమాభివృద్ధిలోనికి, నిత్యము మన క్షేమాభివృద్ధిలోనికి, మన క్షేమమును గురించి ఆలోచించే ప్రేమ ఇది. మొదటిగా ఎట్లాంటి ప్రేమ అంటే ఇది గణపరచే ప్రేమ. రెండవది ఎట్లాంటిదంట? క్షేమమునిచ్చే ప్రేమ. రెండవది ఎట్లాంటిదంట? క్షేమమునిచ్చే ప్రేమ. రండి 3వ అనుభవంలోనికి వెళ్దాం. 3వ అనుభవం వీలైతే ఇదే చివరి అనుభవం. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 7వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 7వ వచనం. అందరం కలిసి చదువుకుందాం. బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ 15 వర్స్ 7. బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ 15 వర్స్ 7. కాబట్టి క్రీస్తు మిమ్మును చేర్చుకునిన ప్రకారము దేవునికి మహిమ కలుగునట్లు మీరును ఒకరినొకడు చేర్చుకొనుడి. అసెప్ట్ వన్ అనదర్. ఒకరినొకడు ఏం చేయాలంట? చేర్చుకోవాలంట. ఇక్కడ చూస్తే మనము ఈ మాట మనకు అర్థం అవ్వడం కోసమే ఫిలోమోను పత్రిక, బుక్ ఆఫ్ ఫిలోమన్ చాప్టర్ 1 వర్స్ 14.
ఆ ఫిలోమోను పత్రికలో అపోస్తులైన పౌలు ఫిలోమోనుకు రాస్తూ ఇలా అంటాడు, అయ్యా ఎవరయ్యా ఈ ఫిలోమోను అని మనం ఆలోచన చేస్తే దేవుని మందిరంలో బాధ్యత కలిగిన ఒక సహోదరుడు. అయ్యా ఏ సంఘానికి ఈయన ఆ బాధ్యత కలిగిన సహోదరుడని మనం ఆలోచన చేస్తే కొలస్సి సంఘమునకు ఈయన సంఘ పెద్దగా వ్యవహరిస్తూ ఉన్నాడు. కాబట్టి మనం చూస్తే ఇక్కడ అనగా ఈ కొలస్సి సంఘములో ఈ ఫిలోమోను ఇంటిలో నుంచి ఒక యవనస్తుడు ఒనేసిము అన్న వ్యక్తి దొంగలించి పారిపోతాడనమాట. దొంగలించి దొంగతనం చేసి పారిపోతే ఆ పారిపోయిన వ్యక్తిని ఏం చేస్తూ వస్తాడంటే రోమా పట్టణంలో ఉన్న ఆ రోమా సైనికులు అతన్ని పట్టుకుంటారు. అరే ఎవడ్రను ఏంటివెంత అని ఆ దొంగలించిన వస్తువులను సహా తన దగ్గర పట్టుకొని ఏం చేస్తూ ఉన్నాడంట, చెరసాల్లో వేసినాడు. ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే ఏ చెరసాలలో అయితే పౌలు ఉన్నాడో అదే చెరసాలలో ఒనేసిము పడవేయబడతా వచ్చినాడు. When Onesimus sees the life of Paul, he was so wondered. He is willingly ready to change his life. ఎప్పుడైతే పౌలు యొక్క జీవితమును ఆ చెరసాలలో ఒనేసిము చూసినాడో మొదటిగా ఆశ్చర్యపోయినాడు, రెండోది తన బ్రతుకు మార్చుకుంటా వచ్చినాడు. ఎందుకంటే చెరసాల్లో ఉన్న కూడా పౌలు ఏం చేస్తూ ఉన్నాడంట, ప్రభును ప్రార్థన చేయడం, ప్రభును స్తుతించడం, ప్రభు కొరకై పని చేయడం, ఇవి మాత్రం ఎక్కడ మానలా పౌలు. ఆ పరిస్థితులు చూసినప్పుడు ఒనేసిము కనిపించింది, అరే నేను ఎంతో స్వేచ్ఛగా ఉన్నా, నాకు తినడానికి బాగుండే, నాకు బంధకాలు లేవు, నేను ఎలాగైనా జీవించడానికి స్వేచ్ఛగా ఉన్నాను, అయితే నేను ఏం చేస్తూ వచ్చినా దొంగతనం చేస్తూ వచ్చినా కదా, స్వేచ్ఛ నుంచి ఇప్పుడు ఎక్కడికి వచ్చినా నేను ఒక చెరసాల ఖైదీ అనుభవంలోనికి వచ్చిన అని బాధపడుతూ ఉంటే ఆ యొక్క ఒనేసిము తన జీవితాన్ని మార్చుకున్న తర్వాత ఇప్పుడు పౌలు ఏం చేస్తూ ఉన్నాడంట, సిఫారసు రాస్తూ ఉన్నా లేఖ ఇది. సిఫారసు చేసి అంటే అయ్యా ఏం చేయాలా మీరు, ఫిలేమోను ఈ ఒనేసిము అన్న దొంగ ఇప్పుడు మార్చబడతా వచ్చినాడు, అందుకే అక్కడ ఒక మాట రాయించబడి అంటే మునుపు నిష్ప్రయోజకుడును ఇప్పుడు ఎవరంట ఆయన ప్రయోజకుడైన ఒనేసిము ఇప్పుడు నేను ఏం చేస్తూ ఉన్నా, నీ వద్దకు పంపిస్తూ ఉన్నా, నువ్వేం చేయాలా, అతన్ని అంగీకరించి చేర్చుకో. ఎలాగంట, ఎలాగో చేర్చుకోవాలా, మేక్ ఇట్ ఫ్రీ, మేక్ ఇట్ విల్లింగ్లీ, నాట్ బై ద బర్డెన్. కాబట్టి నీవు ఏదో బరువుగా నీవు ఆయనను అంగీకరించద్దు, కానీ నువ్వు ఎలాగ అతన్ని స్వీకరించాలంట, నీ ఇష్టానుసారముగా, రెండోది స్వేచ్ఛగా. ఇక్కడ చూస్తే మూడోదిగా దేవుని ప్రేమ మనల్ని ఏం చేస్తూ వచ్చిందంట, అక్సెప్టింగ్, చేర్చుకోవడం. మన జీవితాలు చూస్తే మనల్ని ఎవరైనా చేర్చుకుంటారా? మన పాపపు జీవితాలు, మన పాడైపోయిన జీవితాలు, మన పతనావస్థ స్థితిలో ఉన్న మన జీవితాలు కదా, లోకము చేత వెలివేయబడిన మన జీవితాలు, లోకము మనల్ని ద్వేషించిన జీవితాలు, ఎటువంటి జీవితాలను ఎవరు ప్రేమించరు, ఎవరు చేర్చుకోరు. అయితే ఈ దేవుడు, మన దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంట, చేర్చుకుంటూ వచ్చాడు. మూడోదిగా ఉన్నది ఏంటంట, ఆయన ప్రేమలో చేర్చుకోవడం కదా. మొదటిగా ఏంటంట, ఘనపరచే ప్రేమ, రెండవది ఏంటంట, క్షేమాభివృద్ధి కలుగజేసే ప్రేమ, మూడవది ఏంటంట, చేర్చుకునే ప్రేమ కదా. అందుకే చాలా పాటలు ఉన్నాయి, తల్లిలా లాలించెను, తండ్రిలా ప్రేమించెను కదా. కాబట్టి మనము చూస్తే ఈ ప్రేమ మనల్ని ఏం చేస్తూ ఉంది, చేర్చుకుంటూ వచ్చింది. కాబట్టి ఈ మూడింతల అనుభవం మనం తలపోసుకొనొచ్చు ప్రభును ఆరాధించుదాం. దేవుడి మాటలు దీవించునుగాక. మోకరించండి, ప్రభును ఆరాధించుదాం.
సమయంలో లేచి నిలువబడి పాట పాడుకుందాం. పాట సంఖ్య 151. దైవ పుత్రుడనైతిని, పరమానందము నిజమైన శాంతియు అధిక జయమునందితి. వందనమర్పింతు కృపనొందితి, తన రాజ్యమందున చేరితిని. వందనమర్పింతు కృపనొందితి, తన రాజ్యమందున చేరితిని. తండ్రి ప్రేమను పొందితి, తనతో నైక్యత గలిగే. తండ్రి ప్రేమను పొందితి, తనతో నైక్యత గలిగే. చేతి కుంగరమును కాళ్ళకు జోళ్ళను నూతన వస్త్రమొసగే. చేతి కుంగరమును కాళ్ళకు జోళ్ళను నూతన వస్త్రమొసగే. వందనమర్పింతు కృపనొందితి, తన రాజ్యమందున చేరితిని. వందనమర్పింతు కృపనొందితి, తన రాజ్యమందున చేరితిని. దోషము క్షమింపబడే, నా పాపము కాపబడే. దోషము క్షమింపబడే, నా పాపము కాపబడే. నారుణ పాత్రము మేకులగొట్టి నీ దోషినిగా తీర్చే. నారుణ పాత్రము మేకులగొట్టి నీ దోషినిగా తీర్చే. వందనమర్పింతు కృపనొందితి, తన రాజ్యమందున చేరితిని. వందనమర్పింతు కృపనొందితి, తన రాజ్యమందున చేరితిని. పాపపు శిక్ష తొలగే, నేను తన సృష్టినైతిని. పాపపు శిక్ష తొలగే, నేను తన సృష్టినైతిని. రాజుగా చేసే యాజకునిగాను పాడెద హల్లెలూయా. రాజుగా చేసే యాజకునిగాను పాడెద హల్లెలూయా. వందనమర్పింతు
కృపనొందితి తన రాజ్యమందున చేరితిని వందనమర్పింతు కృపనొందితి తన రాజ్యమందున చేరితిని ఇహమును నే వదలి పరమ ప్రభుని చేరుదున్ ఇహమును నే వదలి పరమ ప్రభుని చేరుదును ఆ దినమునకై ప్రీతితో నేను కనిపెట్టుచున్నాను ఆ దినమునకై ప్రీతితో నేను కనిపెట్టుచున్నాను వందనమర్పింతు కృపనొందితి తన రాజ్యమందున చేరితిని వందనమర్పింతు కృపనొందితి తన రాజ్యమందున చేరితిని. దయచేసి కూర్చోండి. రెండవ వర్తమానము సాధారణంగా చూస్తే ఇట్స్ ఏ నాట్ ఓన్లీ నౌ బట్ ఎవ్రీ టైమ్ ద సెకండ్ మెసేజ్ ఈజ్ ఎ స్పెషల్ మెసేజ్ బికాస్ దట్ వీఆర్ హియర్ టు టేక్ పార్టిసిపేట్ ఇన్ ద టేబుల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ టు హ్యావ్ ఫెలోషిప్ విత్ హిమ్. మనము చూస్తే రెండవ వర్తమానము ప్రధానముగా రక్షింపబడిన వారికి మాత్రమే ఈ మాటలు ఎక్కువగా వర్తిస్తాయి. కారణం ఏంటంటే మనము ప్రభుత్వ సహవాసం చేయడం కోసమై అలాగే బలను సమీపించడానికి సంసిద్ధపడి ఉంటాం కాబట్టి. కనుక మనము చూస్తే క్రైస్తవ జీవితంలో చాలాసార్లు మనము ఏం చేస్తూ ఉంటామంటే వీఆర్ ఇగ్నోరింగ్ ద సిన్స్. సమ్టైమ్స్ we will think that this is not a sin at all. కాబట్టి మనము చూస్తే మనం ఎట్లాంటి భావన ఎట్లాంటి ధోరణిలో ఉంటామంటే మనము చేసే కొన్ని పనులు మన హృదయం లోపల నుండి పుట్టే కొన్ని ఆలోచనలు సాధారణంగా మనకు పాపములుగా అనిపించవు అంతే కదా. అట్లాంటి పాపములు కూడా ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే ఈ పాపముల లోకములోనే ఈ పాపముల వలలోనే చాలామంది ఇంకా ఏం చేయబడి ఉన్నారంట, పట్టుకోబడి ఉన్నారు కదా. బలను సమీపిస్తున్నాం కానీ నెమ్మది లేదు, బలను సమీపిస్తున్నాం కానీ సమాధానం లేదు, బలను సమీపిస్తున్నాము కానీ ప్రభుతో కలిసిన నడిచే అనుభవం లేదు, ప్రభుతో బలను సమీపిస్తున్నాం కానీ సంతోషం లేదు. వితౌట్ హ్యావింగ్ ఎనీ పీస్ అండ్ హ్యాపీనెస్ అండ్ రిజాయిస్నెస్ స్టిల్ we are here. At that time I have a question. What is the difference between the Gentiles and the Christianity? ఇలాగ మనం నివసిస్తూ ఇలాగ మనం జీవిస్తూ ఉంటే దేవుని మందిరములోనికి రాకుండా ఉన్న వ్యక్తులకి దేవుని మందిరములో ఉన్న వ్యక్తులకి వ్యత్యాసం ఏంటి? వాళ్ళ దుఃఖంలో ఉన్నారు, మనం దుఃఖంలో ఉన్నాం. వాళ్ళు శ్రమలో ఉన్నారు, మనము శ్రమలో ఉన్నాం. వాళ్ళు రోగంతో ఉన్నారు, మనము రోగంతో ఉన్నాం. వాళ్ళు దుఃఖంలో వాళ్ళు విచారంతో ఉన్నారు, మనము విచారంతో ఉన్నాం. దెన్ వాట్ ఈస్ ద డిఫరెన్స్? పీపుల్ విల్ థింక్ దట్ హూ ఈజ్ నాట్ ఎంటరింగ్ ఇన్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధానంలోనికి రాని ప్రజలు ఏమని భావిస్తారంటే వీళ్ళు కూడా మాలాంటి వాళ్ళే, వీళ్ళకి కూడా మాలాంటి పరిస్థితులే ఉన్నాయి. ఇంకెందుకు మేము యేసయ్యను ఆరాధించాలా, ఇంకెందుకు మేము యేసు ప్రభువును సొంత రక్షకుడిగా అంగీకరించాలా అన్న ప్రశ్నలు వారికి వస్తాయి కదా. ఆ ప్రశ్నలు రావడానికి కారణం నీవు నేనే. ఎందుకంటే మనము వీఆర్ ఇగ్నోరింగ్ ద సిన్స్. మనం ఏం చేస్తూ ఉన్నామంట, మనం మన జీవితంలో కొన్ని పాపములుగా
పరిగణించకుండా మనము భావిస్తూ ఉన్నాం కదా. రండి అట్లాంటి వాటిలో ఒకటి లేదా 2-3 తలంపులు మాత్రము మనము ధ్యానం చేసుకొని ముందుకు సాగే ప్రయత్నం చేద్దాం. వాటిలో మొట్టమొదటిది సెల్ఫిష్నెస్. ఏంటంట? సెల్ఫిష్నెస్ అంటే ఏంటి అర్థము? స్వార్థము. స్వార్థం ఏ క్రైస్తవ జీవితంలో ఉంటుందో అదేంటంట? పాపం. మనకు అనిపిదు. మనం ఏమనుకుంటామంటే, అన్న నా కుటుంబం బాగుండాలి అని అనుకోవడము పాపమా? నేను బాగుండాలి అని అనుకోవడం పాపమా? నా బంధువులు బాగుండాలి అని అనుకోవడం పాపమా? నా ఇంటి వారు బాగుండాలి అని అనుకోవడం పాపమా అని మనం తలంచుతాం. ఇట్ ఈస్ రైట్ ఇన్ అవర్ సైట్, బట్ ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ గుడ్ ఆర్ రైట్ ఇన్ ద సైట్ ఆఫ్ జీసస్. మనము చూస్తే ఇది మన జీవితంలో మనకు ఎలా కనపడుతుంది అంటే, ఇది మంచిదే కదా, నేను బాగుండడం మంచిది, నా కుటుంబం బాగుండడం మంచిది, నా పిల్లలు బాగుండడం మంచిది, అలాగూ నా తల్లిదండ్రులు బాగుండడం మంచిది అని మనం అనుకుంటాం. మరి దేవుని దృష్టిలో అది స్వార్థమైన జీవితం. దేవుడు అంగీకరించాడు అట్లాంటి జీవితాన్ని కదా. కొంతమంది జీవితంలో ఎప్పుడు ఎట్లాంటి ప్రార్థనలు ఉంటాయంటే, దేవా నన్ను కాపాడు, మా ఇంటిని కాపాడు, మా బంధువులను కాపాడు, మా స్నేహితులను కాపాడు, ఆమెను అంతే. మిగిలిన సంగతి ఎవరు చూడాలా? రక్షణ లేని జీవితము, అలాగే ఎంతోమంది బాధలు ఉన్నవారు, అలాగే ఎంతోమంది నెమ్మది లేనివారు, అలాగే ఎంతోమంది రోగగ్రస్తులు, అలాగే ఎంతోమంది నీ దగ్గరికి వచ్చి అన్న ప్రార్థన చేయన్నా, అక్క ప్రార్థన చేయక్క అడిగే వారి కొరకు నువ్వు ఎప్పుడు ప్రార్థన చేస్తావు? ఇంకా నెలకు ఒకసారా? సంవత్సరానికి ఒకసారా? 5 ఏళ్ళకు ఒకసారా? 10 ఏళ్ళకు ఒకసారా? లేదంటే నీకు శ్రమ వచ్చినప్పుడా? నీకు శ్రమ వచ్చినప్పుడు అందరు గుర్తొస్తారు శ్రమలో ఉండేవాళ్ళు కదండి. చాలామంది అంటారు, అన్న ఎందుకన్నా మందిరానికి వచ్చే వాళ్ళకి ఎక్కువ రోగాలు ఉంటాయంటే, ఎక్కువ శ్రమలు అనుభవిస్తే ఇతరుల శ్రమ అర్థం చేసుకుంటారు. మనకు శ్రమలే రాలేదనుకో, పక్కనోడు ఏదైనా ఒక కష్టం చెప్పినాకన్నా నాకు కష్టం ఏమవుతుంది అన్న అంటాం. అదే మనం అనుభవించినామనుకో, మనకు ఆ నొప్పి ఏంటో తెలుస్తుంది, మనకు ఆ బాధ ఏంటో తెలుస్తుంది, మనకు ఆ పరిస్థితిలో ఎట్లా స్పందించాలనో మనకు తెలుస్తుంది. అప్పుడు మనం వీ విల్ గివ్ ఏ గుడ్ అడ్వైజ్. బీయింగ్ ఏ క్రిస్టియన్, క్రైస్ట్ ఈజ్ ఎ మోడల్ ఫర్ ఎవ్రీథింగ్. మనం అనుకుంటాం, ఏమని తలంచుతామంటే, అయ్యో అనుభవం అంటాం. దెర్ ఈజ్ నాట్ నీడెడ్ ఎనీ ఎక్స్పీరియన్స్. ఇఫ్ వీ హ్యావ్ ద ఎక్స్పీరియన్స్ బై వాకింగ్ త్రూ క్రైస్ట్, హీ విల్ టీచ్ us ఎవ్రీథింగ్. నీవు క్రీస్తుని అనుసరించి క్రీస్తుతో వెంబడి నడుస్తూ ఉన్నావనుకో, దేవుడే నడిపిస్తాడు అన్ని విషయాల్లో కదా. కాబట్టి సెల్ఫిష్నెస్, స్వార్థపూరితమైన జీవితం కదా. ఎన్నిసార్లు మనం మన జీవితంలో తలంచుంటాం, ఎన్నిసార్లు మనం ఇలాగ భావించుంటాం, ఇది పాపం కాదులే, నేను బాగుండాలి అని అనుకోవడం పాపం ఎట్లయితుంది? ఉదాహరణకు చెప్తానండి. ఐ విల్ గివ్ ఏ బెస్ట్ ఎగ్జాంపుల్ ఇన్ ద బైబిల్, బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 4. రండి ఆదికాండం 4వ అధ్యాయంలోనికి వెళ్దాం. ఆదికాండము 4వ అధ్యాయము. ఆదికాండము 4వ అధ్యాయము 8వ వచనం. అందరం కలిసి చదువుకుందాం. ఆదికాండం 4వ అధ్యాయం 8వ వచనం. కయ్యూను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడెను. వారి పొలములో ఉన్నప్పుడు కయ్యూను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపెను. ఎవరెవరిని చంపినారంట? కయ్యూను తన తమ్ముడైన హేబేలును చంపెను. ఇది నాళ్ళు చాలామంది ఏం భావిస్తారంటే, అన్న ఆస్తి కొరకై ఇంత వివాదం ఎందుకన్నా అని అనుకుంటారు. ఇది ఇప్పట్లో పుట్టిన వివాదం కాదు. అనాది కాలం మొదలుకొని, అనగా ఆదికాండం 4వ అధ్యాయం నుంచి చూస్తే, అక్కడ నుంచి సొంత అన్నదమ్ముల మధ్య ఏముందంట? విరోధం ఉంది. అయితే ఇక్కడ మనము చూస్తే, కయ్యూను ఎందుకయ్యా హేబేలును చంపాడు అని మనం ఆలోచన చేస్తే, కయ్యూను ధోరణి వేరు. కయ్యూను ఏమనుకున్నాడంటే, హేబేలు మీద దేవుడు దృష్టి ఉంచాడు, హేబేలు యొక్క అర్పణ దేవుడు అంగీకరించాడు, హేబేలు యొక్క బలిని దేవుడు స్వీకరించాడు. ఇప్పుడు హేబేలే లేకపోతే భూమి మీద ఇంకా ఉన్న కుమారుడు ఎవరిని? ఆదాము అవ్వలకి నేను మాత్రమే కదా. దేవుడు తప్పనిసరిగా నేను పుచ్చింటి తెచ్చిన, దేవుడు తప్పనిసరిగా నేను నిరుపయోగమైంటి తెచ్చిన, దేవుడు తప్పనిసరిగా నన్ను మాత్రమే ఆశీర్వదిస్తాడు, ఎందుకంటే హేబేలు లేడు కాబట్టి అని తలంచాడు. ఇట్ ఈజ్ ఎ సెల్ఫిష్నెస్. ఏంటంటే అది స్వార్థము కదా.
ఏ మనిషి జీవితము స్వార్థముతో నింపబడి ఉంటుందో ఆ వ్యక్తి పొరపాటును కూడా దేవుడిచ్చే సంతోషపు అనుభవాన్ని పొందుకోలేడు. ఎప్పుడు ఏముంటుందంటే హృదయంలో ఆలోచనలు ఉంటాయి. ఏం ఆలోచనలు చెప్పమంటారా? రేపు నేను ఏం తినాలి, ఎల్లుండి నా కుటుంబానికి ఏం చేయాలి, మరుసటి రోజుకు నేను ఎలాగో జీవించాలా, ఈ ఆలోచనలే ఉంటాయి. కయ్యూను జీవితం చూస్తే కయ్యూనుకు నిద్ర పట్టలేదండి. అందుకే పొలంలోనికి ఏ సమయంలో తీసుకెళ్ళాడంట? ఒక స్టోరీ చూపించారు. రాత్రి సమయంలో తీసుకొని వెళ్ళాడు. నిద్ర పట్ల రాత్రంతా. ఇంకా ఎందుకు? హేబేలు 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 హేబే, ఇదే ఆలోచన కదా. ఈ దినాల్లో ఎలా ఉంటుందంటే పరిస్థితి, చాలామంది దేవుని మందిరంకి వచ్చిన ఏ వ్యక్తికైనా సరే దేవుడు మనల్ని తప్ప పక్కన వాళ్ళని ఆశీర్వదించినాడు అనుకో, ఎంత బాధో కదా, ఎంత బాధో. ఇల్లు లేని వారికి దేవుడు ఇల్లు ఇస్తే మనకు బాధ కదా. పేదరికంలో ఉన్న వారిని దేవుడు హెచ్చించి ధనవంతులను చేస్తే మనకు బాధ. ఎందుకు? దేవుడు నిన్ను ఆశీర్వదించలేదని కాదు. అయ్యో దేవుడు వాళ్ళని ఆశీర్వదించినాడే, దేవుడు వారికి ప్రేమించి కారుని ఇచ్చినాడే, దేవుడు వారికి ప్రేమించి పిల్లల్ని ఇచ్చినాడే, దేవుడు వారికి ప్రేమించి మంచి అల్లుల్ని మంచి కోడల్ని ఇచ్చినాడే, దేవుడు వారిని ప్రేమించి వారికి మేలు చేసినాడే. ఆ బాధలు ఎక్కువ. అదే స్వార్థము కదా. కయ్యూను జీవితంలో ఎంత స్వార్థం ఉందో. కయ్యూను స్వార్థము తనల్ని ఎక్కడికి నడిపించిందంట? చివరికి నరహంతకుని చేసింది. చివరికి దేవుని సన్నిధిలో నుంచి త్రోసివేయబడతా వచ్చినాడు. ఒకసారి ఆలోచించండి. దేవుని సన్నిధిలో, భూమి మీద దేవుని సన్నిధి వేరు, పరలోకంలో కూడా దేవుని సన్నిధి ఉంటుంది. ఒక మనిషి చనిపోయిన తర్వాత దేవుని సన్నిధిలో లేడు అని అంటే ఎక్కడ ఉండాలంట? నిశ్చయముగా ఎక్కడ ఉండాలా? లూకాసు వార్త 17వ అధ్యాయంలో రాయించబడింది. అప్పుడు పేదవాడైన లాజరు, చనిపోయిన దరిద్రుడైన లాజరు ఎక్కడున్నాడంట? అబ్రహాము లొమ్మున ఏం చేస్తూ ఉన్నాడు? నెమ్మది పొందుతూ ఉంటే ఇంకొక వ్యక్తి ధనవంతుడైన వాడు చనిపోయినాడు. ఎక్కడున్నాడంట? ఎక్కడున్నాడు? పాతాళములో యాతన పడతా ఉన్నాడు. మనము స్వార్థముగా ఆలోచిస్తే దేవుడు మనకిచ్చే స్థలం ఏంటంట? పాతాళం. ఇంకేం ప్రయోజనము మందిరానికి వచ్చి? ఇంకా నువ్వు బైబిల్ చదివి ఏం ప్రయోజనము? ఇంకా నువ్వు ప్రార్థన చేసి ఏం ప్రయోజనము? ఇంకా నువ్వు దేవుని మందిరంలో పరిచర్య చేసి పని చేసి ఏం ప్రయోజనము? పాతాళం పోవడానికి కాదుగా. అందుకే దేవుడు ఏం చెప్తా ఉన్నాడు? స్వార్థపూరితమైన జీవితమును విడిచిపెట్టు కదా. ప్రభు ఎప్పుడు కూడా చెప్పాలా, అయా నేను నీవు ప్రేమించుకొని. ప్రభు చెప్పిన మాట ఏంటంట? మనము చూస్తే బైబిల్లో ఆది కాండం మొదలుకొని ప్రకటన వరకు ప్రభు చెప్పిన మాట, నన్ను ప్రేమించు అన్నాడు ప్రభు. కానీ మనకేంటంట? మనల్ని మనం ప్రేమించుకోవడం ఇష్టం కదా. ఐ లవ్ మై సెల్ఫ్. ఇదే సెల్ఫ్, ఇదే ఏంటంట? సెల్ఫిష్నెస్. దేవుని కంటే ఎక్కువగా నువ్వు ప్రేమించుకున్నప్పుడే ఇట్లాంటి ఆలోచనలు వస్తాయి కదా. కయ్యూను జీవితంలో ఈ ఆలోచన రావడానికి కారణం ఏంటంట? కయ్యూను దేవుణ్ణి ప్రేమించలా, కానీ ఎవరిని ప్రేమించినాడంట? తనను తాను ప్రేమించుకున్నాడు. కయ్యూను ఇలాగ అనొచ్చుగా, ఏమని? ప్రభా నీ ప్రేమ చాలు, నాకు ఆశీర్వాదం ఎలా? నువ్వు నాతో కూడా ఉంటే చాలదా? ఆశీర్వాదం ఉంటేనే ఆశీర్వాదమా? శాపం ఇచ్చినంత మాత్రాన నువ్వు దేవుడవు కాదా? నన్ను కలగజేసింది నీవు కాదా? నన్ను పుట్టించింది నీవు కాదా? నేను నీ నిర్మాణమును కాదా? నేను నీ ఏర్పాట్లు లేనా అని భావించాడా? కయ్యూను భావించలే. కారణం ఏంటి? కయ్యూను వాస్తవాన్ని గుర్తెరగలేకపోతా వచ్చినాడు కదా. ఈ దినాల్లో ఎంతోమంది మన జీవితాల్లో చూస్తే వాస్తవాన్ని గుర్తెరగలేకపోతూ వచ్చినారు. దేవుని యొక్క ప్రేమని చాలామంది గుర్తెరగలేకపోతూ వచ్చారు. అందుకే ఏం చేస్తూ ఉన్నారంట? తమంతట తామే తనను తాను ప్రేమించుకునే వ్యక్తులు పెరిగిపోతూ వచ్చినారు కదా. కాబట్టి మనము చూస్తే కయ్యూను జీవితంలో తనంతట తాను ప్రయాసపడింది దేని కొరకై అంటే ఆశీర్వాదం కొరకై. వచ్చింది ఆశీర్వాదం. హేబేలు చనిపోయినాడు, ఆశీర్వాదం రాలా. హేబేలును చంపాడు, శాపం వచ్చింది కయ్యూనుకు. కారణం తన స్వార్థపూరితమైన జీవితం. ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, నీవెక్కడైనా ఉండొచ్చు. రక్షింపబడిన నీ జీవితంలో నిన్ను నీవు ఎక్కువగా ప్రేమించుకున్నావా? నీ కుటుంబమును ఎక్కువగా ప్రేమించావా? దేవుని కంటే, దేవుని తర్వాత నువ్వు ఎవరినేం ప్రేమించవచ్చు.
అయితే దేవుని కంటే ఎక్కువగా నీ కుటుంబమునికి ఇచ్చిన, దేవుని కంటే ఎక్కువగా నిన్ను ప్రేమించుకున్న నీ స్వార్థము నిన్నేం చేస్తుందంట, నెట్టివేస్తుంది పాతాళ లోకములోనికి. కయ్యను ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నాడు, యాతన పడుతూ ఉన్నాడు. కయ్యను భూమి మీద ఉన్నంత వరకు ఒక శాపం అయితే, చనిపోయిన తర్వాత ఒక శాపం కయ్యను జీవితంలో. కయ్యను మరణాపేక్ష కలిగినోడై, అయ్యా నన్ను ఎవరైనా చంపితే బాగుండు, నేను దేశదిమ్మరిగా ఉన్నాను, నేను నెమ్మది లేని పరిస్థితిలో ఉన్నాను, నేను ఎలాగున్నానంట, ఒంటరిగా ఉన్నాను, నీ సన్నిధిలోంచి వెలివేయబడిన వాడిలాగున్నాను, నా చావు నేను కోరుకుంటా ఉన్నాను, నన్ను చంపితే ఎంత బాగుండు అని అనుకుంటే కయ్యను చావు కయ్యనుకు దూరమైంది. ఆలోచించండి ఒకసారి. దేవుడు దూరం అయిపోయినాడు, దేవుడు తనని బయటికి నెట్టేశాడు. దేశదిమ్మరిలాగా పిచ్చోనిలాగా తిరిగితే ఒక వ్యక్తి జీవితం ఏమవుతుందండి, ఎలాగుంటుంది? సంతోషంగా ఉంటుందా? అదేనా ఆశీర్వాదం? అదేనా ఆశీర్వాదం? కొన్నిసార్లు దేవుడు ఏం చేస్తారంటే, మనం స్వార్థంగా ఆలోచించేటప్పుడు చిన్న చిన్న దెబ్బలు వేస్తాడు. ఏం చేస్తాడంట? చిన్న చిన్న దెబ్బలు వేస్తాడు. ఎందుకు వేస్తాడంటే, అప్పుడైనా మారుతారేమో, అప్పుడైనా ఇటువంటి విపరీత బుద్ధి నుంచి బయటకు వస్తారేమో అని భావిస్తే మనం ఏమనుకుంటాం తెలుసా? ఎప్పుడు శ్రమలే దేవుణ్ణి నమ్ముకుంటే కదా. మన బుద్ధి గురించి మనకు కనపడదు ఇక్కడ. కయ్యను జీవితంలో కయ్యను బుద్ధి గురించి కయ్యను బాధపడలా. ఎక్కడేం బాధపడినాడా? నేను తప్పు చేసినా, నేను నా తమ్ముని చంపినా, నేను దేవుని ఆశీర్వాదాన్ని దొంగలించాలనుకున్న పశ్చాత్తాపమే లేదు అస్సలకు. కయ్యనుకు ఒకటే ఉంది, ఏంది తెలుసా? దేవుడు నన్ను ఆశీర్వదించాలి. ఈ వైఖరి ఏం చేస్తుందంట? పాపపు వైఖరి ఇది. హూ ఈజ్ హ్యావింగ్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ లివింగ్ ఇన్ ద సెల్ఫిష్నెస్, దట్ ఈజ్ నథింగ్ బట్ సిన్. ఎవరైతే తనను తాను స్వకీయ ప్రేమ, స్వార్థపూరితమైన ప్రేమలో ఉంటారో, మనకు తెలియని, మనము అంగీకరించని పాపం అది. మనకు అనిపించేది అది పాపమని, కయ్యను కనిపించలేదు అది పాపమని, కానీ అది పాపమే. నీ జీవితంలో ఉందేమో. ప్రేమైన సోదరుడా, ప్రేమైన సోదరి, బహుశా నీవు కయ్యను బాటలో వెళ్తూ ఉన్నావేమో. బహుశా నీవు ఆశీర్వాదంలో వేట కొరకై ప్రయాసపడతా ఉన్నావేమో. బహుశా నీవు అనుకుంటూ ఉన్నావేమో, నేను ఆశీర్వదింపబడితే బాగుండు అని. నిజంగా దేవుడు నిన్ను ఆశీర్వదించంటే ఒక క్షణము చాలు. కాబట్టి వద్దు, స్వార్థపూరితమైన జీవితం ఎంత జీవించినా అది వ్యర్థమే. రండి రెండవ అనుభవంలోనికి వెళ్దాం. రెండవది ఏంటంట, మనం అంగీకరించని రెండవ పాపం ఏంటంటే, కొంతమందికి ఎప్పుడు భవిష్యత్తు భయము, ఇంకా చెప్పాలంటే ఎప్పుడు ఆందోళన. ఏమవుతుందో, రేపు ఏమవుతుందో, మళ్ళీ ఏమవుతుందో, అవతల మన్నాడు ఏమవుతుందో, నా పిల్లల భవిష్యత్తు ఎట్లుంటుందో, నా మనమల్ల భవిష్యత్తు ఎప్పుడు ఇట్లాంటి ఆలోచనలు ఉంటారు కదా. ఇది పెద్ద పాపం. ఎందుకంటే మనం ఎవ్వరి భవిష్యత్తును కూడా మార్చగలమా? ఇప్పుడు ఒకవేళ దేవుడు రాశాడనుకో, నా భవిష్యత్తే, ఈ అబ్బాయి ఒక 40 ఏళ్ళకు చచ్చిపోవాలి అని దేవుడు రాశాడనుకో, నన్ను ఎంతగానో ప్రేమించే వాళ్ళు ఇలాగ చెప్తే 40 ఏళ్ళకు సావకూడదు అన్నంత మాత్రాన అది జరగకుండా ఉండదు, జరుగుతుంది. కాబట్టి ఏం చేయాలా? డు నాట్ వర్రీ. బైబిల్లో రాయించబడతా వచ్చింది, 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 12లో అని అనుకుంటా. ఏమని? నీ భారము ఆయన నిన్ను గూర్చి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్ ఎవరి మీద వేయాలంట? ఆయన మీద వేయుడు. ఇది ప్రభువే చెప్తా వచ్చిన మాట కదా. కాబట్టి అదే మత్తయి సువార్త 6వ అధ్యాయం 33లో రాయించబడింది. మీరు మొదటగా వేటిని వెతకాలంట? పైనున్న వాటిని వెతుకుంటే మీకు అవసరమైనవన్నీ ఇస్తారు. ఇంకా దేని గురించి నీ చింత, దేని గురించి నీ ఆలోచన, దేని గురించి నీ విచారము, దేని గురించి నీ బాధ? మనం ఆలోచించవలసిన వాటిని గురించి ఆలోచించట్లేదు కదా. మన ఆలోచన ఉదయం లేచిన నుంచి ఏం తినాలా, ఏం త్రాగాలా, ఏం కట్టుకోవాలా, ఎక్కడ నిద్రపోవాలా, ఇదే ఆలోచనే కదా. ఎప్పుడైనా ఈ ఆలోచన ఉందా? దేవా నీ కొరకై నేనేం చేయాలా? దేవా అనేకుల రక్షణ కొరకై నేనేం చేయాలా? దేవా అనేకులు నా కన్నుల ఎదుట నశించిపోతా ఉన్నారు, వారిని ఎట్లా రక్షించాలా? అనేకులు నీ మార్గంలోకి నేను ఎట్లా నడిపించాలా? నీవిచ్చిన ఆ జ్ఞానము నీ కొరకు ఎలాగూ వాడుకోవాలా? నీవు నాకు ఇచ్చిన ఈ తలాంతులు నీ కొరకు నేను ఎలాగూ వాడుకోవాలా? అనేకులు నేను ఎట్లా సంపాదించాలి? ఈ ఆలోచన ఉందండి మనకి? ఈ ఆలోచన ఉందా? ఈ ఆలోచన లేదు మనకు ఎప్పుడే ఇదే ఆలోచన. ఏంటి? ఏం తిందాం, ఏం త్రాగుదాం, భవిష్యత్తు ఏంటి కదా.
మనం ఎంత ఆలోచించినా దేవుడు రాసిన భవిష్యత్తును మనము తప్పించుకోలేము కదా. దేవుడు రాసిన భవిష్యత్తును మనము తప్పించుకోలేము. అయితే మనం ఏం చేయాలంట? మనం చేయవలసింది చేయాలా? మనము చేయవలసింది చేయాలా? ప్రభు మీద ఆధారపడాలా. కాబట్టి రెండోదిగా చూస్తే ద ఇగ్నోరింగ్ సిన్, ఫియర్ ఆర్ వర్రీ. మనం మన జీవితంలో రెండోదిగా మనము అంగీకరించని పాపం ఏంటంటే బాధ లేదంటే విచారము. ఇవి రెండు కూడా పాపమే. దేనికి బాధపడాలా? ఏదైనా సరే, ఏదైనా జరగని, అది దేవుడు చెప్తేనే జరుగుతుంది. అవునా కదండి? ఊరికే జరగదు. కరువు వచ్చినా దేవుడు చెప్తేనే, వర్షాలు వచ్చినా దేవుడు చెప్తేనే, వివాహమైనా దేవుడు చెప్తేనే, పిల్లల్ని ఇచ్చినా దేవుడు చెప్తేనే కదా. అన్నీ దేవుడు చెప్తేనే జరుగుతూ ఉన్నాయి. మనం చెప్పింటే ఏం జరగవు. మనం అనుకుంటాం అంతే. ఈరోజు ఈ టైంకి ఇలా వెళ్ళాలా, నేను అనుకుంటా ఉదయం లేస్తానే ప్లాన్ వేసుకుంటా, ఈరోజు అంతా ఇలా చేయాలా, ఒక 4 hours ఇట్లా నాకు టైం ఉంటుంది, నేను ఈ 1 hour ఎట్లా ఉండాలి, అట్లా జరగదు. నేను ఏ ప్లాన్ వేసుకున్నా జరగదు. కానీ ఎండ్ ఆఫ్ ద డే నా వర్క్స్ అయిపోయింటాయి. చివరికి నా పనులు అయిపోతాయి. పనులేం అయిపోకుండా మిగిలి ఇంకా మా మేనేజర్తోనో లేదంటే ఇంట్లో వాళ్ళతోనో అనిపించుకోవట్లా. నా పనులు ఏవైతే ఉన్నా అవన్నీ ముగించబడుతూ ఉన్నాయి. కాకపోతే కొంచెం అటు ఇటు, అయ్యో 6కు లేయాలనుకున్న 6:10కి లేచిన ఏడుస్తే అవుతుందా? ఏడుస్తే అవుతుందా? కాదు, ఉన్నవాటిని ఎట్ట సద్వినియోగం చేసుకోవాలి, అది నేర్చుకోవాలా కదా. వరి మనం చూస్తే ఈ యొక్క బాధ, భయం అన్నవి సాధారణంగా ఎప్పుడు కలుగుతాయంటే ఆదికాండం 3వ అధ్యాయంలో చూస్తే భయపడి దాక్కున్నాడంట ఒక మనుషుడు. ఎవరంట ఆయన? ఆదాం. దేవుడు పిలిచాడు, ఆదామా ఆదామా ఎక్కడున్నావు అన్నాడు. అయ్యా భయపడి దాక్కుని ఉండా అయ్యా. చూడండి ఎట్లుందో. ద వరీ ఆర్ ద ఫియర్ టేక్స్ ప్లేస్ వెన్ వీఆర్ లివింగ్ ఇన్ అ సిన్. మనం ఎప్పుడైతే పాపపు జీవితం జీవిస్తూ ఉంటాం భయం ఉంటుంది. నాకు ఒక బ్రదర్ కాల్ చేశాడు. ఓ బ్రదర్ కాల్ చేసి ఏమన్నాడంటే, దొంగతనం చేస్తే ఎట్లుంటుంది అట్లుందన్న, నాకు భయంగా ఉంది, ఏం జరుగుతుందో అర్థం అవ్వట్లేదు అని అన్నాడు. నేను చెప్పాను, బ్రదర్ బెటర్ టు కన్సల్ట్ డాక్టర్ అన్న. ఆయన అన్నాడు, ప్రిస్క్రైబ్ సమ్ మెడిసిన్స్. డాక్టర్ దగ్గరికి వెళ్ళానంటే, అన్న అంత టైం లేదు, ఏమనుకోదు, కొన్ని మెడిసిన్స్ చెప్పండి అన్నాడు. కాబట్టి మనము చూస్తే మన జీవితంలో, ఆదాము జీవితంలో భయం వచ్చింది. ఆదాము జీవితంలో భవిష్యత్తును గురించిన బాధ కలిగిందంటే కారణం పాపమే కదా. మనకు చాలాసార్లు భయం కలుగుతూ ఉంది భవిష్యత్తును గురించి, అంటే పాపమే అది కూడా కదా. భవిష్యత్తును గురించిన ప్రణాళిక ఉండాలి కానీ భయం ఉండకూడదు. ఎందుకంటే ఈ దేవుడు, మన దేవుడు మనల్ని సదాకాలం నడిపిస్తాడంట. ఎక్కడి దాకా? ఎప్పటి వరకు? ఈ దేవుడు మనల్ని మరణం వరకు నడిపిస్తాడు. ఇదే దేవుడు మనల్ని ఏం చేస్తాడంట? ఆ జీవంలోనికి నడిపిస్తాడు. కాబట్టి భయపడాల్సిన పని లేదు, విచారించాల్సిన పని లేదు కదా. ఎప్పుడు ఇట్లాంటివి జరుగుతాయంటే మనం పాపములో ఉన్నప్పుడే. రెండవదిగా ద ఇగ్నోరింగ్ సిన్, సెకండ్లీ ఫియర్ అండ్ వరీ. రండి 3వ అనుభవంలోనికి వెళ్దాం. 3వ అనుభవంలోనికి వెళ్దాం. 3వది ఏంటో చెప్పమంటారా? నేనే నీతిమంతుని. ఇట్స్ ఎ ప్రైడ్, ద సిన్ ఆఫ్ ప్రైడ్. గర్వము, లేదంటే ప్రాముఖ్యంగా చెప్పాలంటే నేను అన్న అహం. బాగా చెప్పింది రేచర్. నేను అన్న అహం లేదా గర్వం. కాబట్టి మనము చూస్తే చాలాసార్లు మనము ఎలాగో భావిస్తామంటే, ఎవరైనా ఒకరు ప్రార్థన చేశారనుకో, ఏమని ఒప్పుకోలు విషయంలో, దేవా నేను పడిపోయి ఉన్నా, దేవా పాడైపోయి ఉన్నా, నా జీవితంలో బైబిల్ చదవలేకపోతూ వచ్చిన, నా జీవితంలో ప్రార్థన చేయలేకపోతూ వచ్చిన, నా జీవితంలో నేను నీతో సమయాన్ని కేటాయించలేకపోతూ వచ్చిన, అనేక సార్లు తీర్మానాలు చేసిన, పడిపోయినా అని ఒకరు పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తే మనకేమొస్తుందండి? సాధారణంగా నవ్వు వస్తుంది. ఇంకా ఏమనిపిస్తుంది చెప్పమంటారా? అబ్బా, ఈ యొక్క కంటేనే మంచిదండి కదా, ఈయన కంటేనే మంచిని, ఇట్లాంటి బుద్ధి నాకు లేదు, ఇట్లాంటి అలవాటు నాకు లేదు. అబ్బా, అదేంటంట? గర్వం. క్రైస్తవ జీవితంలో 75% ఆఫ్ పీపుల్, ద రీజన్ ఫర్ ఫాలింగ్ డౌన్ ఈజ్ ద ప్రైడ్.
క్రైస్తవ జీవితంలో నేను మరలా చెప్తున్నాను, 75% క్రైస్తవ జీవితంలో ఒక వ్యక్తి పతనానికి ప్రధానమైన కారణం ఏంటంట? గర్వమే. ఎవరన్నా అన్న పాటలు భలే అన్నారన్న అంటే అయిపోయి ఏడెక్కింటారంట, మునగ చెట్టు ఎక్కింటారు, మునగ చెట్టు ఎక్కిస్తారు కదా. ఎవరన్నా అన్న మీరు భలే చెప్తారన్న వాక్యం అయిపోయి ఏడుంటారు, కింద ఆగరు కాళ్ళు కదా, మునగ చెట్టే. అక్క మీరు సండే స్కూల్ భలే చెప్తారక్క, అన్న మీరు సండే స్కూల్ భలే చెప్తారన్న, అన్న మీరు యూత్ మీటింగ్స్ భలే చెప్తారన్న, అన్న మీరు సంఘ ప్రార్థన భలే చెప్పారన్న మెసేజ్. అట్లే నాటకపోయింది అంటే అయిపోయి ఇంకా మన కింద నడసం, కాళ్ళు ఏడుంటాయంటే పైన ఇంకా గర్వం ఇదంతా కదా. పౌలు 13 పత్రికలు రాసి అనేకులను ప్రభు వైపు చేర్చి అనేక సంఘములు కట్టి ఆయన తనను తాను ఎలా భావించుకున్నాడంట? ప్రధానుడను అన్నాడు. పాపులలో స్టేట్మెంట్ ఏంటంట? పాపుల్లో ప్రధానుడని, నేను ప్రధాన పాపినయ్యా నేను అన్నాడు. దానియేలు గ్రంథం 4వ అధ్యాయంలో ఒక సందర్భం ఉంది. అక్కడ ఎవరు కనపడతారంటే నెబుకద్నెజర్ అన్న రాజు కనపడతాడు. ఆ రాజు ఏమన్నాడండి? బయటకు వచ్చి ఇదంతా నేను కట్టించింది కాదా అన్నాడు. బబులోను సామ్రాజ్యము నేను నా ఘనత కొరకు నేను కట్టించుకున్న రాజ్యము అన్నాడు. అంతే. వెంటనే దేవుడు కలగజేసుకున్నాడు. ఒక రాజు ఏం తింటాడు సాధారణంగా? దానియేలు గ్రంథం 1వ అధ్యాయంలో ఉన్నాయి. మన భాషలో చెప్పంటే పంచభక్ష పరమాన్నములు తింటాడు. అట్లాంటిది ఆ 4వ అధ్యాయంలో ఏం తిన్నాడంట రాజు? గడ్డి తిన్నాడు. గడ్డి ఎవరు తింటారు సాధారణంగా? పశువులు తింటాయి. అట్లాంటిది ఆ అనుభవాన్ని ఎవరికి ఇచ్చాడంట? నెబుకద్నెజర్ రాజుకి ఇచ్చాడు. ఎందుకు? గర్వము తగ్గించడం కోసం. చాలామంది రాజులు, ఇశ్రాయేల్ను పరిపాలిస్తూ ఉన్న రాజులు, వారు స్థిరపడిన తర్వాత అన్న మాట ఉంటుందండి. ఎవరైతే రాజుల గ్రంథము మొదటి రాజుల గ్రంథం, 2వ రాజుల గ్రంథం, మొదటి దినవృత్తాంతములు, 2వ దినవృత్తాంతములు ఎవరైతే బాగా చదివింటారో ఈ మాట అర్థమైంటుంది. కాబట్టి వారు స్థిరపడిన తర్వాత, ఆఫ్టర్ దే హ్యావ్ సెటిల్డ్ దే హ్యావ్ డన్ దిస్, ఇదే మాట ఉంటుంది. వారు మనకు స్థిరపడేంత వరకు గర్వం రాదు. దేవుడు మనకు ఉద్యోగం ఇవ్వనప్పుడు ఎట్లుంటామంటే, అబ్బా కింద కూర్చొని ఏదో దేవా నీ మందిరంలో కసువెత్తితే చాలు ప్రభా, నా జీవితాంతము ఇదే నాకు గొప్ప భాగ్యము అనిపిస్తుంది. దేవుడు మనకు ఉద్యోగం ఇచ్చినాడు అనుకో, పర్లేదు ప్రభా, మంచిగా వస్త్రాలు వేసుకుని దేవుని మందిరంలో కింద కూర్చుంటే చాలు అనిపిస్తుంది. దేవుడు మనల్ని హెచ్చించి ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచినామనుకో, దేవా నీకంటే నేనే గొప్ప ఉన్నాయా, నేను కాకపోతే ఎవరు ఈ చైర్లో కూర్చుండేది అనిపిస్తుందంట. చూడండి ఎట్లుంటుందో. అంటే గర్వము, ద స్టేజెస్ ఆఫ్ ప్రైడ్. ఏ మ్యాన్ కెనాట్ బి ఫిల్డ్ విత్ ప్రైడ్ అట్ వన్స్, బట్ డే బై డే ద ప్రైడ్ ఈజ్ గ్రోయింగ్ ఇన్సైడ్ బికాస్ ఇట్స్ అన్హిడెన్ సిన్. ఒక మనిషి జీవితంలో గర్వం అన్నది ఒకే రోజు నింపబడదు. రోజు తన జీవితంలో తాను పెరుగుతూ ఉన్న కొలది, తన ఆస్తిని బట్టి, తన బలమును బట్టి, తనకున్న జ్ఞానమును బట్టి ఏమవుతుందంట? రోజు కొంచెం పెరిగి ఒకరోజు ఏమవుతుందంట? అంత ఒకసారి బయటకు వస్తాయి. ఆ మాట మనకు అర్థం అవ్వడం కోసమై పాపము పరిపక్వమై ఏమవుతుందంట? పిల్లలు కంటదంట. అదే ఇది. కాబట్టి 3వదిగా చూస్తే ద హిడెన్ సిన్ ఈజ్ ఏ ప్రైడ్, అహం లేదా గర్వం. ఇవి మనం మన జీవితంలో కలిగి ఉన్నామనుకో ఏమనిపిస్తుంది? బాగున్నాంలే అందరికంటే అనిపిస్తుంది. కానీ అందరికంటే దుర్లభమైన వాడిగా చేస్తుంది, అందరికంటే దౌర్భాగ్యపు స్థితిలోనికి మనల్ని నడిపిస్తుంది. వద్దు. కాబట్టి మనము ఎలా ఉన్నా కూడా మనం మన జీవితంలో సరి చేసుకోవాలి. 3వదిగా ఏంటంట? ప్రైడ్. ఇంకొక మాట చెప్పి ముందుకు సాగుతానండి. ఒక్క మాట చెప్పి, ద 4th వన్, క్రైస్తవ జీవితంలో తిండిపోతుతనం అన్నది నిషేధింపబడిన పాపం కదా. తిండి అన్నది ఎవరైతే నెమరు వేస్తూ ఉంటారో, ఇంకొక మాట సింపుల్గా చెప్పాలంటే, మనం ఉండాల్సిన వెయిట్ కంటే ఎక్కువ ఉన్నామంటే మనం తిండిపోతున్నాం అంతే. కొంతమంది అనుకోవచ్చు, అన్న మేము ఏం తినకపోయినా లావు అవుతామన్నా, దట్స్ అ జెనెటిక్. కొంతమంది ఇంత తిన్నా కూడా లావు గారు, ఇంత తిన్నా కూడా. పాత మందిరంలో ఒక అబ్బాయి ఉండేవాడు, పేరు చెప్పనులేండి ఎందుకంటే మన వీడియో చూస్తూ ఉంటాడు. మంచిగా తింటాడు కానీ ఇట్లే ఉంటాడు.
కాబట్టి మనం తిండిపోతులుగా ఉన్నామనుకోండి, అది పాపము. మరి మీరు అనుకోవచ్చా ఎట్లన్నా అని ఒక ఉదాహరణ చెప్తానండి. ఆది కాండము 27వ అధ్యాయంలో చూస్తే అక్కడ ఇస్సాకు కనపడతాడు. ఇస్సాకు తన కుమారుడైన ఏశావును ఆశీర్వదించడానికి ఇష్టపడతాడు. ఏశావును ఆశీర్వదించాలి అని అనుకున్నప్పుడు ఆయన ఒక చిన్న మాట అడిగాడు. ఏమడిగాడు? ఏశావా, నీవు నా కొరకు అడవికి వెళ్ళి వేట మాంసం తీసుకునిరా, అది తిని నిన్ను ఆశీర్వదిస్తా. ఏం తినకుంటే ఆశీర్వాదాలు రావా? తినకుంటే ఆశీర్వాదాలు రావు, వస్తాయిగా. తినకపోయినా కూడా ఆశీర్వదించవచ్చు, తినకపోయినా కూడా ప్రార్థన చేయొచ్చు, తినకపోయినా కూడా ఏం చేయొచ్చు? ఆ వ్యక్తికి జ్యేష్ఠత్వం ఇవ్వచ్చు. కానీ ఇస్సాకు ఏం చేస్తూ వచ్చినాడు? ఆహారం మీద ఆపేక్ష కలిగి ఉండి, అయా నువ్వు తీసుకొని వస్తే నేను తిని నిన్ను ఆశీర్వదిస్తా. ఏమి ఆశీర్వదించిన తర్వాత ఇస్సాకు అప్పుడే చనిపోడు కదా, ఆశీర్వదిస్తానే చచ్చిపోతాడా? లేదుగా, ఉంటాడు కదా. ఒక రోజు 2 రోజులు కనీసం కొన్ని గంటలైనా ఉంటాడు కదా. తినేటప్పుడైనా చావచ్చు. ఎంత ఆపేక్ష! ఆయన ఏం చేశారంటే తన తిండి తననేం చేసింది? మోసం చేసింది. ఆశీర్వదించాలి అనుకున్నది ఏశావును, ఆశీర్వదించింది ఎవరినంట? యాకోబును. చూడు ఎట్లుందో. కాబట్టి మనము చూస్తే ఇస్సాకు ఏం చేస్తూ ఉన్నాడంట? ఆహార ఆపేక్షకుడై ఏశావును ఆశీర్వదించలేకపోతూ వచ్చాడు, యాకోబును ఆశీర్వదిస్తూ వచ్చాడు పైపెచ్చు. కనుక మనము చూస్తే గ్లట్టనీ ఈజ్ ఎ సిన్ కదా. చాలామంది అంటారు, అన్నా మేము భలే తింటామన్నా, ప్రతిరోజు నాన్ వెజ్జే కదా, ప్రతిరోజు 6 సార్లు తింటా అన్నా, 10 సార్లు తింటా అన్నా. నీకేదో రోగం ఉండి తింటే పర్లేదు అన్నిసార్లు, నీకు ఏ రోగం లేకోకుండా ఊరికే తింటూ ఉన్నామనుకో, నువ్వెవరు అంట? దట్స్ ఎ సిన్. మీరు నమ్ముతారో నమ్మరో, ప్రభు ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు తెలుసా మన ఎడల. ప్రతి క్రైస్తవుడు అంట కనీసము మనం తినే ఆ ఫుడ్లో 10% బయట వాళ్ళకి ఇవ్వాలంట. అంటే నువ్వు 1 కేజీ బియ్యం నీకోసమై ఉంచుకుంటే దాంట్లో 900 గ్రాములు నువ్వు తినాలా, 100 గ్రాములు ఎవరికి ఇవ్వాలంట? ఎవరైతే నీ ఎదుట నిస్సహాయ స్థితిలో ఉన్నారో వారికి సహాయం చేయాలి. చాలామంది ఏమనుకుంటారంటే క్రైస్తవ జీవితం అంటే మనం 9 భాగాలు తిని 1 భాగం దేవునికి ఇస్తే సరిపోతుంది అనుకుంటాం. కానీ వాస్తవానికి దేవుడు అట్లా చెప్పలా. పాత నిబంధనలో దేవుడు చెప్పిన మాట ఏంటంటే ఒక వ్యక్తి 100 రూపాయలు సంపాదిస్తే 100లో 10వ భాగం అనగా 10 రూపాయలు దేవునికి ఇవ్వాలా, 10 రూపాయలు ఎవరైతే నిస్సహాయ స్థితిలో ఉన్నారో వారికి ఇవ్వాలా. ఇంకా 10 రూపాయలు ఎవరికి ఇవ్వాలో తెలుసండి? కొంతమంది కరువు ప్రాంతము నుంచి వారి దేశమును విడిచిపెట్టి పని కొరకై ఇక్కడికి వస్తారు, వాళ్ళకి ఇవ్వాలంట. ఇది బైబిల్లో రాయించబడిన మాట. ఈ మాట ఎవరు చెప్పరు. ఎందుకు ఎవరు చెప్పరు? ఇవన్నీ చెప్పినామనుకో ముందు దేవుని మందిరానికి వచ్చే వ్యక్తులు మందిరానికి రారు, అది వాళ్ళ బాధ. దేవుని మందిరానికి వచ్చే వాళ్ళు, అయ్యో 100 రూపాయలు మేము సంపాదించుకుంటే అన్యాయంగా 30 రూపాయలు ఎవరికెవరికో పోయింది, దేవునికి 10 రూపాయలు పోయింది, ఎవరో సహాయం చేయాలనుకున్నానికి వానికి 10 రూపాయలు పోయింది, ఇంకొకని 10 రూపాయలు పోయింది అన్న బాధ వస్తుంది కదా. అట్లా చెప్పారు. అందుకే ఏం చెప్తారంటే కేవలం దేవుని పేరు మాత్రమే చెప్తాడు, దేవుని పేరు మాత్రమే చెప్తారు. కానీ ప్రభు చెప్పిన మాట ఇదే, ప్రభు చెప్పిన మాట ఇదే. కాబట్టి మనము చూస్తే గ్లట్టనీ ఎన్ని విషయాల గురించి నేర్చుకున్నాం మనం? 5 నేర్చుకున్నాం. అబ్బా, చెప్పంది కూడా ఎక్కేసింది రేచల్కి. చెప్పు రేచల్. 5. స్వార్థం 1, అది 2 ఒకటే. నేను అదే బాధ లేదా విచారం అన్నా, పిఆర్ఆర్ వరి అన్నా. ఓకే, ఇంకోటి అహం లేదా గర్వం, తిండిపోతుతనం కదా. ఈ 4 ఇట్స్ ఇగ్నోరింగ్ సిన్స్. ఇవి మనలో ఉంటాయి. కాకపోతే మనం దీన్ని ఏం పాపంలే అని అనుకుంటాం కదా. ఇవి ప్రభు అంగీకరించలేదు. కాబట్టి ఇంతవరకు మన జీవితంలో ఇవి ఉన్నాయేమో, ఇక మీదట నుంచైనా వీటిని విడిచిపెట్టి ఏం చేయాలంట? మనల్ని మనమే కడుగుకొని పరిశుద్ధమైన ఆ ప్రభు బలలో
పాలు పొందాలి. మోకరించండి, బలం సమీపించదాం. ప్రేమగల తండ్రి, జీవంగల దేవ, మరి ఒకసారి స్తోత్రాలయ. మీ శరీరం నాకు సాదృశ్యమైన రొట్టె, మీ రక్తం నాకు సాదృశ్యమైన ఈ బలను సమీపించబోతా ఉన్నాము. కరుణించుము దేవా. చెప్పబడిన ఈ 4 అనుభవము నాలో మాలో ఉంటే ఇవి మేము దేవ పాపములని పరిగణించుకోలేదు, కానీ అయితే మీరు వీటిని పాపములుగా పరిగణిస్తూ వచ్చారు కనుక మమ్మల్ని మేము కడుక్కొని శుద్ధి చేసుకుని దేవా వీటిని విడిచిపెట్టి బలం చేరుటకు కృపనిమ్మని యేసయ్య నామమున ప్రార్థించి అడిగి బ్రతిమాలి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. కాబట్టి ఆయన ఒక రొట్టెను పట్టుకొని దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయడం చెప్పిన నేను. మా ప్రియ తండ్రి, మీ శరీరం నాకు సాదృశ్యమైన రొట్టెను సమీపిస్తుండగా యోగ్యకరమైన రీతిలో పాలు పొందుటకు కృపను అనుగ్రహించమని యేసయ్య నామమున ప్రార్థించి అడిగి బ్రతిమాలి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. ఎవరు సంసిద్ధంగా ఉన్నారో మీ కుడి హస్తం పైకెత్తి చూపితే ప్రభు యొక్క శరీరం నాకు సాదృశ్యమైన రొట్టె మీకు అందించబడుతుంది. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్రను ఎత్తుకొని, ఇది నా రక్తం వలన అయిన క్రొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయడం చెప్పిన నేను. మా ప్రియ తండ్రి, మీ రక్తం నాకు సాదృశ్యమైన ద్రాక్షరసమును సమీపిస్తుండగా యోగ్యకరమైన రీతిలో పాలు పొందుట కృపను అనుగ్రహించండి. యేసయ్య నామమున ప్రార్థించడి బ్రతిమాలి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రేమగల తండ్రి, జీవంగల దేవ, మరి ఒకసారి స్తోత్రాలయ. ఇంతవరకు మీరు చూపిన కృపకై స్తోత్రాలు. మిగిలిన రొట్టె ద్రాక్షరసం అనేకులను చేర్చబడవలసిన వారిని సూచిస్తూ ఉండగా మా తండ్రి అనేకులను మీరే రక్షిస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. బేతేలు యొక్క సరిహద్దులను మీరు విశాలపరుస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. అటు సినిమాను బట్టి స్తోత్రాలు. కరుణించము, చేస్తున్న పనులు తోడుగుండండి. మీ చిత్తమైతే మందిని నడిపించి స్థిరపరచి బలపరచండి. అట్లా తిరిగి నిహారికను బట్టి స్తోత్రాలు. కరుణించండి, మంచి ఆరోగ్యం దయచేయండి. అట్లా ప్రేమించి ఇచ్చిన పిల్లల్ని బట్టి స్తోత్రాలు. స్మైలీని దేవాల అలా జాన్ను కరుణించము. ఇరువురికి దేవ మీరే మంచి ఆరోగ్యాన్ని దయచేస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. పిల్లల భవిష్యత్తు కొరకు ప్రార్థన చేస్తున్నాం, సహాయం చేయండి. అటు తిరిగి రాజన్నం బట్టి స్తోత్రాలు. దేవ ప్రిస్కులెక్కను బట్టి స్తోత్రాలు. కరుణించము, మంచి ఆరోగ్యం దయచేయము, బలపరచము. ప్రేమించి ఇచ్చిన పిల్లలకు దేవ మీరే మంచి ఆరోగ్యం ఇచ్చిన పండును, ప్రభాస్ను, వైష్ణవిని దేవ మీరే మంచి ఆరోగ్యంతో నింపండి. పిల్లల భవిష్యత్తు కొరకై ప్రార్థన చేస్తున్నాం. భవిష్యత్తులో ఉన్నతమైన స్థానంలో ఉండగలుగుటకు సహాయం చేయండి. అటు తిరిగి ఋతమ్మను బట్టి స్తోత్రాలు. దేవా అటు తిరిగి హెప్సి భవన్ బట్టి స్తోత్రాలు. కరుణించండి, మంచి ఆరోగ్యం ఇచ్చేయండి. ఆత్మీయంగా అనేకమైన సంగతులు నేర్చుకునగలుగుటకు మీరు సహాయం చేయండి. మీ దాసరాలని నన్ను కరుణించండి. ఇరువుని సంపూర్ణమైన బహుమానం కొరకు సిద్ధపరచండి. అటు తిరిగి శిరీషను బట్టి స్తోత్రాలు. బిడ్డ భవిష్యత్తు కొరకు ప్రార్థన చేస్తున్నాం, సహాయం చేయండి. భవిష్యత్తులో ఉన్నతమైన స్థానంలో ఉండేలాగా మీరు సహాయం చేయండి.
మోషమామను అలాగూ భాగ్యమతను బట్టి స్తోత్రాలు కరుణించి మీరే మంచి ఆరోగ్యంతో నింపండి. అట్లా ఆ ప్రాంతాల పరిచర్య చేస్తున్న మీ ప్రతి దాసుని మీరే బలపరచండి. అట్లా హరణం బట్టి స్తోత్రాలు దేవా. అనేకులకు తండ్రి ప్రభు మరి మీ దయను బట్టి దేవ ఉద్యోగం కలుగుతూ వచ్చినాడు. ఆ హబ్బును మీరే ఆశీర్వదిస్తురండి. అటు తిరిగి మా తండ్రి నేను చేస్తున్న పనిలో కూడా మీరే తోడుగుండండి. అలాగూ మా తండ్రి లాస్ట్ విషయంలో మీరు చూపిన కృపకై స్తోత్రాలు. ఫ్రీ సీట్ రాగలుగుటకు మీరే సహాయం చేయండి దేవ. భవిష్యత్తులో మీ కొరకై ఒక నమ్మకమైన రాయబారిగా వాడబడగలుగుటకు మీరే సహాయం చేయండి తండ్రి. మీ ప్రజల క్షేమం కొరకై ప్రయాసపడే బిడ్డగా నేను లాగున మీరు నన్ను సిద్ధపరచమని వందనాలు చెల్లిస్తే యేసు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి బ్రతిమాలి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. సమయంలో లేచి నిలబడి ఒక పాట పాడుకుందాం. మనం మన యొక్క ఈవులను ప్రభుకు సమర్పించుదాం. పాట సంఖ్య 152. నా ప్రభువా నిన్ను చూసి పొంగెను నా హృదయం. దేవా నా ప్రభువా నిన్ను చూసి పొంగెను నా హృదయం. నీ నామమును కనపరచి హెచ్చించి పూజింతుం. నీ నామమును నే కనపరచి హెచ్చించి పూజింతుం. శ్లాఘించి కొనియాడుటలో నాకిచ్చిన నీ కృపకై శ్లాఘించి కొనియాడుటలో నాకిచ్చిన నీ కృపకై. దేవా నా ప్రభువా నిన్ను గూర్చి పొంగే నా హృదయం. నా ప్రభువా నిన్ను గూర్చి పొంగే నా హృదయం. గొర్రె పిల్ల పెండ్లి విందునందు రారాజు రూపమును. గొర్రె పిల్ల పెండ్లి విందునందు రారాజు రూపమును. నిరతంబును చూచే నిరీక్షణతో ఇంగిని చూచెదను. నిరతంబును చూచే నిరీక్షణతో ఇంగిని చూచెదను. దేవా నా ప్రభువా నిన్ను గూర్చి పొంగే నా హృదయం. దేవా నా ప్రభువా నిన్ను గూర్చి పొంగే నా హృదయం. దయచేసి కూర్చోండి. చివరి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, జీవంగల దేవా, మరి ఒకసారి స్తోత్రాలయ్యా. ఇంతవరకు మీరు చూపిన మీ మహాకృపను బట్టి స్తోత్రాలు. చెప్పబడిన ప్రతి మాట
మాలో నీరు కట్టి ఫలింపచేయండి. కరుణించుము దేవా. మొదటి వర్తమానం ద్వారా మీ ప్రేమ ఎంత గొప్పదో, రెండవ వర్తమానం ద్వారా మేము వేటిని విడిచిపెట్టాలని బయలుపరిచారు. లోకంలోకి వెళ్తున్నాం, నేర్చుకోవలసినవి నేర్చుకొని విడిచిపెట్టవలసినవి దేవా నీ వాక్యపు వెలుగులో మీరు బోధించినవి విడిచిపెట్టగలుగుటకు మీరు సహాయం చేయండి. దేవ మీరు అక్కడ ఆలస్యం అయితే మరి ఒక పర్యాయం మిమ్మల్ని గణపరచ బిడ్డలంగా ఉండటకు సహాయం చేయండి. అట్లా ఇంకేమైనా మర్చిపోయిన వారికి రెండింతలు దీవెన దయచేయమని కృతజ్ఞతాస్తుతులతో యేసయ్య నామమున ప్రార్థించడి బ్రతిమాలి వేడుచున్నాం తండ్రి. ఆమె తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇక్కడ చేరిన మనకును సకల పరిశుద్ధులకును ఎప్పుడు నెలప్పుడు సదాకాలం తోడైండును గాక.